సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం రండి. సోదరుడు ఆంధ్రే అన్న, జ్యోతక్క వారి కుటుంబంలో దేవుడు చేసిన మేలును బట్టి, అదే రీతిలో మరి వారి వివాహ జీవితంలో దాదాపు 24 సంవత్సరాలు దేవుడు కాపాడి 25వ సంవత్సరంలో వాళ్ళని ఈరోజు దేవుడు ప్రవేశింపజేసినది. 25 పూర్తి 26 వస్తాయా? సిల్వర్ జూబ్లీ కంప్లీట్ అయిపోయింది. అయితే 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని మరి జ్యోతక్కింది 25 వచ్చిందండి. పెళ్ళైన సంవత్సరం తీసేసినట్టు నాకు. కాబట్టి గత 25 సంవత్సరాలు దేవుడు కాచి కాపాడి మరి 26వ సంవత్సరంలో దేవుడు ప్రవేశింపజేసినందుకు గాను ఆ విషయంలో కృతజ్ఞత. అదే రీతిలో ఈ యొక్క క్రిస్మస్ యొక్క దినముల్లో ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుని యొక్క లేఖన భాగాన్ని తెలియపరచడం కొరకై వారి కుటుంబాన్ని ఆధారం చేసుకుని యేసుప్రభు వారి యొక్క జననము గురించి, ఆయన ఎందుకు ఈ లోకానికి పుట్టాడో, పుట్టడానికి గల కారణములు ఏంటో కొన్ని మాటలు అనేకులకు తెలియపరచడానికి మరి కూడికి ఏర్పాటు చేయబడింది. కాబట్టి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 7వ వచనము అందరం కలిసి చదువుకుందాం. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 7వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 7వ వచనం అందరము కలిసి. అప్పుడు పుస్తకపు చుట్టులో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. కాబట్టి 7వ వచనం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే పుస్తకపు చుట్టులో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నానని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ సెలవిస్తూ వస్తున్న దేవుని యొక్క వాక్యము. దావీదు రాజు యేసు ప్రభువారి యొక్క జననము గురించి ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలో, దేవుని యొక్క ప్రణాళికలో యేసు ప్రభువారు ఎలా ఈ లోకానికి వస్తాడన్నది కూడా, ఎలా ఆయన జన్మిస్తాడన్నది కూడా దావీదు రాజు ఆయన జననం గురించి, ఆయన మరణము గురించి కూడా, ఆయన సిలువు కార్యం గురించి కూడా దావీదు రాజు మొదటే దర్శన వెలుగులో, ప్రవచన వెలుగులో ఆయన ప్రవచించిన అనుభవాలు కూడా కీర్తనల గ్రంథంలో మనకు కనబడుతూ వస్తాయి. 22వ కీర్తన చూసినట్లయితే, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితవన్న మాటలకి సాదృశ్యంగా 22వ కీర్తనలో మనం చూస్తూ వస్తాం. సో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ఇంకా మనం చూసినట్టయితే కీర్తనల గ్రంథం 8వ అధ్యాయంలో చూసినట్టయితే, నువ్వు మనుషుడిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు, 4వ వచనం 8వ అధ్యాయం. ఇవన్నీ కూడా యేసు ప్రభువారి యొక్క ఘనత. యేసు ప్రభువారు ఈ లోకానికి జన్మిస్తాడు, యేసు ప్రభువారు ఈ లోకానికి పుడతాడు అన్నదానికి సాదృశ్యంగా ఈ మాటలన్నీ కూడా దావీదు రాజు ద్వారా దేవుడు మొదటే దర్శనపు వెలుగులో లేదా ప్రవచనపు వెలుగులో దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు. సో ఇక్కడ చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, నన్ను గురించి రాయబడిన పుస్తకం చుట్టూ నన్ను గురించి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నానని దేవుని వాక్యం అంటారు. సో యేసు ప్రభువారి గురించి ఏదైతే రాయబడిందో, యేసు ప్రభువారి గురించి ఏదైతే రాయబడిందో పుస్తకపు చిట్టులో తన గురించి రాయబడిన మాట ప్రకారం ఆయన ఈ భూమి మీదకి జన్మించిన వాడుగా ఉన్నాడు. అందరూ అనుకుంటారు యేసు ప్రభువారి యొక్క జననం గురించి అనేక రకమైనటువంటి ఆలోచనలు, అనేక రకమైన ఉద్దేశాలు మానవుల్లో ఉంటూ వస్తాయి. కానీ నిజంగా చెప్పాలంటే ఆయన గురించి ఏమనైతే బైబిల్లో దేవుని యొక్క వాక్యంలో రాయబడిందో ఆ రాయబడి ఉన్న ప్రకారం ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. సో ఆ రాయబడినది నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. మనం చూసే మాట ఏంటంటే, పుస్తకపు చుట్టిలో ఆయన గురించి ఏమని రాయబడి ఉన్నది. ఆయన ఈ లోకానికి వచ్చాడు కదా, పుస్తకపు చుట్టులో ఆయన గురించి రాయబడి ఉన్నవి ఏమిటి అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. వాటిని మనం ధ్యానించమనుకు ప్రభు నడిపి కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు. సమయంలో తండ్రి, మీరు నమ్మదగిన దేవుడివి, ఎన్నడూ మారని మార్పు చెందిన దేవుడివి, యుగ యుగాలు నిరంతరము తండ్రి స్తోత్రార్హుడు అయినందుకే స్తోత్రాలు. సమయంలో తండ్రి, మరి మీ దాసుడు మా ప్రియ సహోదరుడు ఆంధ్రే అన్న, జ్యోతక్క వారి గృహంలో తండ్రి ఈ రీతిలో మరి క్రిస్మస్ కూడిక, వారి యొక్క మ్యారేజ్ యానివర్సరీ కూడిక కలిగి ఉంటాయి. మీరు ఇచ్చిన కృపకాయ వందనాలు.
ఈ కూడిక ద్వారా శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. విత్తబడే వాక్య వెలుగులో మిమ్మల్ని గురించి పుస్తకపు చుట్లో రాయబడి ఉన్నట్టు మీరు ఈ లోకానికి వచ్చారు కాబట్టి ప్రభా, ఏమని పుస్తకపు చుట్లో మిమ్మల్ని గురించి రాయబడి ఉందో వాటిని కూడా మేము ధ్యానించబోతున్న సాయించండి తండ్రి. ఆ మాటలు మేము తెలుసుకున్న వారమై వాటిల్లో ఉన్న మర్మం ఏంటో తెలుసుకుని మా జీవితాల్లో ప్రభా ఆశీర్వాదకరంగా మేలుకరంగా మేము జీవించినట్లు మా హృదయాన్ని మార్చుకున్నట్లు ప్రభు అనుగ్రహించమని, నాతో మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని, కూడికి ఎంతో దీవించమని, వచ్చిన ప్రజలందరి స్తోత్రములు. రావాల్సిన వారు త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండే వారి సకాలు నటించండి. ఎవరికెట్టి అపాయానికి వెళ్ళి జరగకుండా సహాయం చేసి మహిమ పొందమని, ముందున్న సమయం ఎంతో దీవించండి. కుమారుడు కూడా ప్రయాణంలో ఉన్నాడు, తనను కూడా సకాలంలో మా మధ్య నడిపించి మహిమ పొందమని యేసు ప్రభు నామమున విశ్వాసంతో ప్రార్థించి స్తుతించి అడిగిపెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి మాట అంటే, నన్ను గురించి పుస్తకపు చుట్టులో నన్ను గురించి రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నానని యేసు ప్రభు అంటున్నాడు. అంటే ఆయన గురించి ఏవైతే రాయబడి ఉందో ఆ రాయబడిన ప్రకారం ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన గురించి ఏమని రాయబడి ఉంది పుస్తకపు చుట్లు అంటే, రండి మొట్టమొదటి మాట మనం చూద్దాం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం. యెషయా గ్రంథము 52వ అధ్యాయం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము మనం చూసినట్లయితే 14వ వచనం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథము 52వ అధ్యాయం 14వ వచనం. నిన్ను చూసి చదవండమ్మా. కాబట్టి ఇక్కడ రాయబడిన మొదటి మాటను మనం చూస్తున్నాం. ఆయన గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే, బైబిల్లో రాయబడిన యేసు ప్రభువు గురించి రాయబడిన దాంట్లో మనం ఒక కోణంలో చూసినట్టయితే, నరుని రూపము కంటే అతని రూపం చాలా వికారమని చాలా మంది ఎలాగ విస్మయం పొందిరో. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఆయన ఈ లోకానికి రావటానికి పుస్తకపు చుట్టూ ఆయన గురించి ఏమని రాయబడుతూ వచ్చిందంటే, తన స్వరూపాన్ని కోల్పోవాలి. ఏం కోల్పోవాలండి? ఆయన స్వరూపాన్ని. అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది, సొగసైనను స్వరూపమైనను కోల్పోయిన వాడుగా లేనివాడుగా మనం చూస్తూ వస్తున్నాం. యేసు ప్రభువు ఈ లోకానికి జన్మించడానికి కారణం ఏంటంటే, తన స్వరూపాన్ని కోల్పోవటానికి ఇష్టపడ్డాడు. ఆ స్వరూపాన్ని కోల్పోవడానికి ఈ లోకానికి వచ్చాడు. మరి మన కొరకు ఎందుకు వచ్చాడు? ఆయన తన స్వరూపాన్ని కోల్పోవడానికి పుస్తకపు చుట్టూ రాయబడినట్టు ఈ లోకానికి జన్మించాడు. మరి దానివల్ల మన ప్రయోజనం ఏంటి? మన ప్రయోజనం ఏంటంటే, బైబిల్లోనే మనం చూస్తూ వస్తాం. మనం ఎలాంటి వారమే? ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపంలో వచ్చి జీతం మరణం. మన జీవితమే పాపంలో ఉంది. మనం అబద్ధాల్లో, మోసాల్లో, పాపంలో జీవిస్తూ వచ్చిన వారం. మన జీవితం చూడగా, పైకి ముఖము చూడగా సౌందర్యంగా ఉండొచ్చు, అందంగా ఉండొచ్చు, రూపంగా ఉండొచ్చు. ఇవన్నీ ఊరన వస్తాయా? ఎన్ని ఫెయిర్ అండ్ లవ్లీలు, ఎన్ని క్రీములు వాడితే ఈ రూపం వచ్చి చెప్పండి. కాబట్టి వీటన్నిటిని బట్టి వచ్చిన రూపాన్ని చూసి మనం సంతోషిస్తాం. కానీ బైబిల్ అంటుంది కదా, ఆయన స్వరూపాన్ని కోల్పోయి తన స్వరూపంలోకి మనల్ని తీసుకురావడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంటే మనం ఆయన యొక్క స్వరూపంలోకి మనం తీసుకురావడం. అందుకే రాయబడుతూ వచ్చింది కదా, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. ప్రవీణ్ ఉండడా? అక్క చదవండి. అది చాలు అక్క, చాలు. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి మాట మనం చూసినట్టయితే, లేఖన భాగంలో మనం చూస్తున్న మొదటి మాట చూసినట్టయితే ఏమని రాయబడుతూ వచ్చిందండి? దేవుడు తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించడానికి వెనక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు. ఆయనతో పాటు సమస్తాన్ని మనకి ఎందుకు ఇవ్వడు? ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, దేవుడు తన యొక్క సొంత కుమారుణ్ణి లోకానికి పుస్తకపు చుట్టూ రాయబడినట్టు పంపించడానికి గల కారణం ఏంటంటే, తన స్వరూపం, అంటే దేవుని యొక్క కుమారుడు తన స్వరూపాన్ని కోల్పోవడానికి ఈ లోకానికి పంపించాడు యేసు ప్రభువారిని దేవుడు. మరి ఈ లోకానికి యేసు ప్రభు రావడం దగ్గర ఏం జరుగుతూ వచ్చింది? యేసు ప్రభునే మన కొరకు బలిగా ఇవ్వడానికి ఇష్టపడి యేసు ప్రభువారిని మన కొరకు బలిగా ఇవ్వడానికి ఇష్టపడిన దేవుడు ఆయన కుమారుడు స్వరూపాన్ని కోల్పోవడానికి ఇష్టపడ్డాడు. తర్వాత
ఆ కుమారుని యొక్క స్వరూపాన్ని ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు ఇవ్వడం ఉంది కదా, ఆ సమస్తంలో దేవుని యొక్క కుమారుని యొక్క స్వరూపం మనకి ఇచ్చాడు దేవుడు. ఏమిచ్చాడండి? దేవుని యొక్క కుమారుని యొక్క స్వరూపం. ఈరోజు చూడండి, యేసు ప్రభు ఈరోజు నేను విశ్వసించడానికి గల కారణం, యేసు ప్రభు నేను నమ్మడానికి గల కారణం, నా జీవితం నేను మార్చుకోవడానికి గల కారణం ఏంటంటే క్రిస్మస్ అను, నూతన సంవత్సరం, వాగ్దానాలను, జనవరి 1 వాగ్దానాలు తీసుకున్నాను ఇవని కాదు. నేను యేసు ప్రభుని అంగీకరించడానికి మొదటి కారణం ఏంటంటే నేనున్న పాపపు స్వరూపమును ఆయన తీసివేసి పాప పొరలైన తొలగించి నా ముఖం మీద నా జీవితంలో ఉన్నటువంటి పాపపు పొరల్ని తీసివేసి ఆయన స్వరూపం కోల్పోయాడు కాబట్టి ఆ కోల్పోయిన స్వరూపాన్ని నాకు ఇచ్చాడు. అందుకు నేను యేసు ప్రభుని నమ్మటానికి గల మొదటి రీజన్ అది. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే పుస్తకపు చుట్టూ ఆయన గురించి ఏమని రాయబడుతూ వచ్చింది? ఆయన స్వరూపాన్ని కోల్పోతాడు. కానీ ఆయన తన స్వరూపాన్ని కోల్పోయి ఆయన స్వరూపాన్ని మనకివ్వడానికి వచ్చాడు. ఇంకా చెప్పమంటారా? యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. కాబట్టి ఇక్కడ మనం మరొక కోణంలో మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూడండి, 7వ వచనం, 8వ వచనం. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనుపోబడిను, అతడు నా జనుల అతిక్రమను బట్టి ఈ సంగతిని ఆలోచించిన వారు ఎవరు అంటే ఎవరికి ఒక అవగాహన కూడా లేదంట. యేసు ప్రభువు ఈ లోకానికి జన్మించడానికి గల అవగాహన మానవుల్లో లేదు. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? యేసు ప్రభు జననం అంటే ఒక స్టార్ పెట్టుకుంటాం. యేసు ప్రభు జననం అంటే ఏం చేస్తాం? ఒక స్టార్ పెట్టుకుంటాం ఇంటి పైన. ఇంకేం పెట్టుకుంటాం? క్రిస్మస్ అంటే కొత్త బట్టలు కొనుక్కుంటాం. ఇంకేం చేస్తాం? పండగ చేసుకుంటాం. ఇంకా ఇవే మనకు గుర్తుండేదంటే క్రిస్మస్ అంటే ఇదే. కానీ నిజమైన క్రిస్మస్ ఏంటి తెలుసా? ఆయన గురించి, ఆయన స్వరూపం ఎందుకు కోల్పోయాడు, తన స్వరూపాన్ని ఎందుకు కోల్పోయాడో గుర్తెరగడమే నిజమైన క్రిస్మస్. బైబిల్లో రాయబడుతూ వచ్చింది కదా. నవ్వద్దమ్మా, వాక్యం చెప్పేటప్పుడు బయటకు పంపిస్తా లేతే. కాబట్టి ఆయన యొక్క స్వరూపాన్ని కోల్పోయిన నా కొరకు, నా పాపముల కొరకు, నా అపరాధముల కొరకు, నేను చేసిన తప్పుల కొరకు, నేను చేసిన పొరపాట్ల కొరకు, నేను చేసినటువంటి బలహీనతలు, నాలో ఉన్న పాపముల నిమిత్తమై ఆయన తన స్వరూపాన్ని కోల్పోయి, నేను కోల్పోవాల్సిన స్వరూపాన్ని ఆయన కోల్పోయి తన స్వరూపాన్ని నాకు ఇవ్వడం కొరకు ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టాడు. అలా ప్రాణం పెట్టడం కొరకు ఆయన ఈ లోకానికి జన్మించాడు. తన స్వరూపాన్ని మనకి ఇవ్వడానికి, తన రూపాన్ని మనకి ఇవ్వడానికి. అది అంటాడు కదా, ఆదికాండం 2వ అధ్యాయం, మొదటి అధ్యాయం, క్షమించండి, ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు తన స్వరూపమందు, ఎవరు రాశాడు? దేవుడు తన స్వరూపమందు. బైబుల్లో చాలా మాటలు ఉన్నాయి. ఆ మాటల్లో ఇది కూడా చాలా విలువైన. బైబిల్లో మాటలన్నీ విలువైనవి. ఇది చాలా విలువైనటువంటి మాట. అంటే అంటారు చూసినా గోల్డెన్ డేస్ అని. ఏ డేస్? గోల్డెన్ డేస్. అదే విలువైనటువంటిది, చాలా శ్రేష్టకరమైన మాట ఏంటి తెలుసా? దేవుడు తన స్వరూపము, ఆయన స్వరూపం మనకి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అసలు మన స్వరూపము, మన జీవితం ఎలా ఉన్నప్పటికీ దేవుని కుమారుడైన యేసు ప్రభువు యొక్క స్వరూపాన్ని మనకి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అందుకే యేసు ప్రభువు ఈ లోకానికి జన్మించాడు. తన స్వరూపాన్ని మన కొరకు పోగొట్టుకుని, మనకు తాను పోగొట్టుకున్న తన స్వరూపాన్ని మనకివ్వటానికి ఆయన ఈ లోకానికి నరవతారుగా జన్మించాడు. ఎందుకంటారు కదా, ఆయన ఈ లోకానికి జన్మించి ఏం చేశాడు? తన స్వరూపాన్ని కోల్పోయి మన స్వరూపాన్ని ఇవ్వడానికి ఆయన ఏం చేశాడు అంటే, శ్లోకంలో ఒక మాట ఉంది. ఏ మాట? అసతోమ సద్గమయ తమసోమ అయిపోయింది, జ్యోతి అయిపోయింది అన్న, మృత్యుర్మ అంటే అర్థం ఏంటి చెప్పండి? ఎవరో చెప్పింది అక్కడ. అసతోమ సద్గమయ అంటే అసత్యంలో ఉన్న నన్ను సత్యంలోకి నడిపించు. తమసోమ జ్యోతిర్మయ అంటే అర్థం ఏంటి? చీకట్లో ఉన్న నన్ను వెలుగులోకి నడిపించు. మృత్యోర్మ అంటే అర్థం ఏంటి? మరణములో నుండి జీవంలోకి దాటించు. అంటే యేసు ప్రభు వారు మనం చీకట్లో ఉన్న మనల్ని వెలుగులోకి తీసుకురావడానికి, మరణంలో ఉన్న మనల్ని జీవంలో తీసుకురావడానికి, ఇంకా
అసత్యంలో ఉన్న మనల్ని సత్యంలో తీసుకురావడానికి తన స్వరూపాన్ని సైతం కోల్పోయి అసత్యంలో ఉన్న మనల్ని సత్యంలో తీసుకురావడానికి, చీకట్లో ఉన్న మనల్ని వెలుగులో తీసుకురావడానికి, మరణంలో ఉన్న మనల్ని జీవంలోకి తీసుకురావడానికి ఆయన కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు భూమికి ఆకాశాన్ని మధ్యలో 3:30 గంటల పాటు ఆ శిలువ కొయ్య మీద వేలాడి తన స్వరూపాన్ని పోగొట్టుకుని అసత్యము చీకటి జీవితంలో ఉన్న మనల్ని, మరణంలో మరణపంచులో ఉన్న మనల్ని ఆ జీవితం మార్చడం కొరకు సత్యమైన జీవితము, వెలుగు కలిగిన జీవితము, ఇంకా జీవం కలిగిన జీవితాన్ని మనకి ఇవ్వడం కొరకు ఆయన తన స్వరూపాన్ని కోల్పోయాడంటే ఎంత గొప్ప ధన్యత. చూడండి, విచిత్రం కదా. ఒక దేవుడు కుమారుడు ఒక మనుషులకు స్వరూపాన్ని ఇవ్వడానికి తన స్వరూపాన్ని కోల్పోయాడంటే ఇది అద్భుతం కాదు? ప్రపంచంలో ఎక్కడైనా జరిగిద్దా? నీ కోసం నా కోసం తమ స్వరూపాన్ని కోల్పోయాడు ఎవడైనా ఉంటాడా? ఎవరైనా ఉంటారా? ఈ రోజున ఇంకా ఎక్కువైపోయింది దాన్ని కాపాడుకోవడం. నల్లగా ఉండగానే అన్ని క్రీములు రాస్తున్నారు. చివరికి ముఖం ఎట్టవుతుంది? కందిపోయినట్టు వచ్చేసి. అంటే దీనికి కారణాలు ఏంటి? మనం ఎట్టుండా స్వరూపాన్ని, మంచి స్వరూపంలోకి రావాలని ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం నల్లగుండా తెల్లగుండా ఎట్లుండా, ముఖం నుండి మత్సరంగా ముఖం ఉండా శ్రేష్టకరంగా ఉండా. క్రీస్తు యొక్క యేసు ప్రభువు ఈ లోకాన్ని జన్మించిన కారణం ఏంటో, తన స్వరూపాన్ని కోల్పోయి మనకు తన స్వరూపాన్ని ఇవ్వడానికి జన్మించాడు. కాబట్టి ఆయన యొక్క స్వరూపంలోకి వచ్చినప్పుడు నిజమైన స్వరూపం ఏంటో మనకు అర్థమైంది. అక్కడ యేసు ప్రభువు ఈ లోకంలో జన్మించి పుస్తకపు చెట్లు ఆయన గురించి రాయబడిన ప్రకారం ఆయన జన్మించాడు. ఆయన గురించి పుస్తకపు చెట్లు మొట్టమొదటిగా ఏమని రాయబడుతూ వచ్చింది? తన స్వరూపాన్ని, నిన్ను చూచే మనుషుడు రూపము కంటే అతని రూపము, అతని ముఖమును నరరూపము కంటే అతని రూపమును చాలా వికారము. అంత అనుభవంలోకి, ప్రజలు చూస్తాను కూడా అసహించుకునేంత అనుభవంలోకి యేసు ప్రభువారు తన స్వరూపాన్ని కోల్పోయాడు. అవునా కదా? చూడండి, యేసు ప్రభువారిని గెత్సెమనే తోటలో వారు పట్టుకున్న బందిపోటు దొంగలను పట్టుకున్నప్పుడు ఏం జరుగుతూ వచ్చింది? ఆయన తీసుకుని వెళ్ళిన తర్వాత అధిపతి దగ్గరకు అటు ఇటు తిప్పిన తర్వాత కొంత సమయం వచ్చిన తర్వాత ఏమైంది? ఆయన ముఖం మీద గుద్దుతూ వచ్చారంట. ఏం చేశారు? ఆయన ముఖం మీద ఆ పిడికిలికి బిగించి గుద్దారు. ఎట్లయితే గుద్దుతూ వచ్చారు. దాదాపు చాలా మంది గుద్దుతూ వచ్చారు. చూడండి, 600 మంది చిల్లరు ఆయన ముఖం మీద ఉమ్మేశారంట. ఎంతమంది అండి? కుడియడంగా 600 మంది దాకా ఆయన ముఖం మీద ఉమ్మేశారంట. మరి గుద్దిన వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు? ఎవడాడికే కోపం ఉందో అన్ని కూడా ఆయన ముఖం మీద తీర్చుకుంటూ వచ్చారు. ఎంతో మంది ఆయన ముఖాన్ని గుద్దుతూ, ఆయన గుద్ది ఆయన ముఖంలో ఉన్న స్వరూపం కోల్పోయేటట్టు కూడా కొట్టేశారట. అంతగా ఆయన్ని మానవులు కొట్టినప్పటికీ, ఆ సిలువలో ఆయన బంధిస్తే, ఆ సిలువలో ఆయన మేకులతో సిలువ వేస్తున్నప్పటికీ ఒకే ఒక్క మాట అన్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించండి. ఇప్పుడు అర్థం చేసుకోండి. తన స్వరూపాన్ని కోల్పోవడానికి లోకానికి వచ్చాడు. తన స్వరూపాన్ని కోల్పోయి లోకంలో పాపంలో ఉన్న మన జీవితాన్ని మార్చి మనల్ని క్షమించడానికి ఆయన తన స్వరూపాన్ని కోల్పోయాడు. దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. తన కుమారుని స్వరూపాన్ని కోల్పోయేటట్టు చేసి, ఆ కుమారుడు స్వరూపం కోల్పోవడం ద్వారా మన జీవితం మార్చి, పాపంలో చీకట్లో ఉన్న మనల్ని బయటికి తీసుకొచ్చి, ఇంకేం చేస్తున్నారు? పాపంలో చీకట్లో ఉన్న మనల్ని బయటికి తీసుకొచ్చి మనల్ని క్షమిస్తున్నాడంట. అలా క్షమించడం కొరకు తన స్వరూపాన్ని కోల్పోయాడంట దేవుని కుమారుడు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత. తన స్వరూపాన్ని కోల్పోయి జీవితం బాగాని చీకట్లో ఉన్న మనల్ని వెలుగులో తీసుకొచ్చి, ఇంకా తీసుకొచ్చింది కాకుండా మనల్ని క్షమించడానికి తన స్వరూపాన్ని కోల్పోయాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్పవాడు దేవుడు చూడండి. మనం ఉన్న చీకట్లో నుండి బయటికి తీసుకొచ్చి మనల్ని క్షమించడానికి తన స్వరూపాన్ని కోల్పోయాడంటే, అలా కోల్పోవడానికి, ఆ స్వరూపాన్ని కోల్పోయి మన చీకట్లో నుండి ఆ జీవితం నుండి బయటికి తీసుకొచ్చి జీవితం మార్చి మనల్ని క్షమించడానికి ఆయన తన స్వరూపాన్ని కోల్పోవాలని పుస్తకపు చెట్లో రాయబడినట్లు ఆయన ఈ లోకానికి దిగి వచ్చి ఉన్నాడు. ఇదన్నమాట. ఇంకెన్ని మాటలు ఉన్నాయి? రండి, రెండో మాట చూద్దామండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మనం చూస్తున్నట్లయితే మరొక మాటను మనం చూస్తూ వస్తున్నాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. ఇందులో మనం చూసినట్టయితే 6వ వచనం.
క్షమించండి, 5వ వచనం చదవండి. సరేనమ్మా, నేను చదువుతా చూడండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతడి మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ఇక్కడ మనం చూస్తున్న రెండో కోణం, ఆయన గురించి పుస్తకం చుట్టూ ఏమని రాయబడుతూ వచ్చిందంటే, రెండో మాట ఏమని రాయబడుతూ వచ్చిందండి, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను. ఏం చేయబడ్డాడండి? గాయపరచబడ్డాడు. సో ఆయన ఈ లోకానికి జన్మించి ఆయన గురించి పుస్తకం చుట్టూ ఏమని రాయబడుతూ వచ్చింది, రాయబడిన ప్రకారం ఆయన జన్మించాడు కాబట్టి ఆయనను గురించి పుస్తకం చుట్టూ ఏమని రాయబడింది తెలుసా? మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడాలంట. చూడండి, మొదట తన స్వరూపాన్ని కోల్పోయి తన స్వరూపాన్ని మనకిచ్చాడు. రెండోది ఏం చేయబడుతున్నాడు, ఆయన గురించి ఏమని రాయబడుతూ వచ్చింది పుస్తకం చుట్టూలో? మన అతిక్రమములను బట్టి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. అతిక్రమం ఏంటి? అతిక్రమం అంటే అర్థం ఏంటి? ఏదైనా దేవుడు నియమించిన దాన్ని చేయకోకుండా దాన్ని మేరటమో లేదా దాన్ని వద్దన్న దాన్ని మనం చేసుకుంటూ వెళ్తామే అతిక్రమం. ఇక్కడ బైబిల్లో చూసినట్లయితే ఎన్ని మాటలు దేవుడు వద్దన్న పనులు మనం చేసుకుంటూ వెళ్తాం చెప్పండి. దేవుడు వద్దన్న పనులు ఎన్ని చేసుకుంటూ వెళ్తాం? ఇంక దేవుడు వద్దన్న చేసి చివరికి ఏమంటాం, దేవాన్ని చిత్తం అంటాం. ఏమంటాం? చేయాల్సిన అన్నీ చేస్తాము, దేవాన్ని చిత్తం. చూడండి, వయసు ఉన్నప్పుడు యవన ప్రాయంలో ఎక్కడ కావాలితే అక్కడ తిరుగుతాం, ఏ పాపం కావాలితే ఆ పాపం చేస్తాం, ఎలా కావాలితే అలా జీవిస్తూ వస్తాం. ఒకనొక సమయం వచ్చింది. అందుకే లోకంలో సామెత ఉంది, లేడీ కాళ్ళు బాగా చిక్కలేదంట. మరి ఎందుకు చిక్కింది తెలుసా సామెత? లేడీ కాళ్ళు బాగా చిక్కలేదంట, కాలం కలిసి వచ్చి చిక్కిందంట. మన జీవితం కూడా అంతే, లేడీ కాదు మనం కూడా అంతే. జీవితం బాగున్నప్పుడు సజావుగా సాగుతున్నప్పుడు నా అంతటో లేడన్నట్టు తిరుగుతాం. ఓ రోజు వచ్చింది, ఓ సమయం ఆసన్నమైంది. ఆ రోజు ఏమైంది? అప్పుడు అంతకుముందు అంటాం కూడా, ఏమంటాం తెలుసా? అయ్యా మందిరానికి రండి, దేవుని సన్నిధికి రండి అంటే ఇట్లానే మనం. దేవుని మందిరానికి రండి, దేవుని సన్నిధికి రండి అంటే ఇప్పుడు నాకేం తక్కువైందని దేవుని మందిరానికి రావాలా? ఇప్పుడు ఏం తక్కువైందని దేవుని సన్నిధికి రావాలి, ఏం తక్కువైందని దేవుని చర్చికి రావాలి. ఇప్పుడు ఎట్లా అంటాం? ఒక సమయం వచ్చింది, ఒక కాలం వచ్చింది, ఏదో బలహీనత అనారోగ్యం వచ్చినప్పుడు అప్పుడు అంటారు, పక్కన చెబుతారు, అయ్యా చర్చికి వెళ్తున్నావు కదా, కొద్దిగా ప్రార్థన చేయ, నా కోసం నేను అనారోగ్యాలు ఉండా, బాధల్లో ఉండా, బలహీనతలు ఉండా, నా కోసం ప్రార్థన చేయమంటాం. ప్రియుడా, గుర్తుపెట్టుకో, కాలము అంత నీకు అనుకూలంగా ఎప్పుడు ఉండదు. కాలం ఎప్పుడు కూడా నీకు అనుకూలంగా ఉందని నువ్వు అనుకోవద్దు. కాలము ఎత్తుపల్లాలు లాంటిది, అది ఒకసారి బాగుంటుంది, ఇంకోసారి ముంచేసింది. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుంది తెలుసా? మనం దేవుని ఆజ్ఞను మీరి మనకి ఇష్టం వచ్చినట్టు మనం జీవిస్తూ ఉన్నప్పుడు, మనకు కావాల్సిన జీవితం మనం జీవిస్తూ వెళ్తున్నప్పుడు, మనం చేసిన అతిక్రమములు దేవుని ఆజ్ఞను మీరి, దేవుని వాటిని మీరి, దేవుని చిత్తాన్ని మీరి, దేవుని ఉద్దేశాన్ని మీరి, దేవుడు చేయమన్న పనులు చేయకోకుండా దేవుణ్ణే కాదని మనం చేసిన తప్పులు అతిక్రమం బట్టి యేసు ప్రభువారు ఏం చేయబడ్డాడు? యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది ఒక కులాన్ని, ఒక మతాన్ని స్థాపించడానికి కాదు. ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఎందుకు జన్మించాడు? ఒక కులాన్ని, ఒక మతాన్ని స్థాపించడానికి కాదు. ఆ మతాలు కులాలు మనుషులు పెట్టుకునే, కానీ ఆయన దేవుడు కాబట్టి ఆయన ఈ లోకానికి జన్మించడానికి కారణం ఏంటంటే, మొట్టమొదటిగా ఆయన స్వరూపాన్ని కోల్పోయి మనకు తన స్వరూపాన్ని ఇవ్వడానికి. రెండు, ఆయన ఈ లోకానికి జన్మించడానికి కారణం ఏంటి? పుస్తకం చుట్టూ ఏమని రాయబడుతూ వచ్చిందంటే, మన అతిక్రమాలను బట్టి అది గాయపరచబడాలి. ఇక్కడ ఒక మాట చెబుతా చూడండి, మన అతిక్రమముల క్రియను బట్టి ఆయనే ఎందుకు గాయపరచబడాలి? ఇంకెవరైనా గాయపరచబడవచ్చు కదా, ఇంకెవరైనా గాయపడవచ్చు కదా. మరి ఎవరైనా ఎలా పుట్టుకుంది, ఆయన పుట్టుక ఎలా ఉందో ఓ రెండు విషయాలు చెప్తా చూడండి. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 5వ వచనం ఎవరైనా చదవండి. క్షమించండి అమ్మా, కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 5వ వచనం. క్షమించండి, కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 5వ వచనం. నేను పాపములోనే పుట్టినవాడును, పాపములోని నా తల్లి నన్ను గర్భము ధరించెను, నీవు అంతరంగంలో సత్యమును కోరుచున్నావు. ఇది మానవుడి జీవితం. ఏంటి మానవుడి జీవితం? మానవుడి పుట్టుకేంటి? మానవుడి జీవితం ఎలా ఉంది? దావీదు భక్తుడు అనే వ్యక్తి బైబిల్లో చెబుతున్నాడు తన పుట్టుక ఎలా ఉందో. ఏమని చెబుతాడు? నేను పాపంలోనే పుట్టినవాడును,
పాపంలోనే నా తల్లి గర్భము ధరించాను, కానీ నువ్వు అంతరంగంలో సత్యాన్ని కోరుచున్నావు. ఇది మానవుడి పుట్టుక. పాపంలోనే పుట్టాడు అన్నది మానవుడి పుట్టుక. మానవుడి అంతరంగంలో సత్యం లేదన్నది బైబిల్ చెబుతుంది. మరి యేసు ప్రభు వారి పుట్టుక ఎలా ఉంది? రండి, ఎలా ఉందమ్మా? రండి, దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే లూకా సువార్త, మీటింగ్ పెట్టుకోవద్దు, లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనం నుండి 30వ వచనం వరకు. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తిరాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనము మరి ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టేదేవు. ఏమని పడుతున్నాడండి? సర్వోన్నతుని కుమారుడు. ఎవరితో మాట్లాడుతున్నారు ఈ మాటలు? ఎవరితో మాట్లాడుతున్నారు? మరియతో మాట్లాడుతున్నారు. మరియమ్మ ఎవరు? మరియమ్మ ఎవరమ్మా? మరియమ్మ ఎవరంటే ఒక కన్యక. అది చెప్పాలి ప్రాముఖ్యంగా. మరియమ్మ ఎవరు? ఒక కన్యక. అంటే ఏ పురుషుడు కూడా ఆమెను కోడలా అంటే అర్థం ఏంటి? ఆమె లోపల రండి అన్న ఇటు వచ్చి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే ఏ పురుషుడితో కూడా సంబంధం లేనటువంటి ఆమె, ఏ పాపం చేయనటువంటి ఆమె, కానీ ఆమె యొక్క గర్భము తెరిచి దేవుడు ఆమె గర్భములో ఒక బిడ్డను పెట్టాడు. దేవుడు ఇట్లా ఆమె గర్భంలో ఒక బిడ్డను పెట్టాడు. వాటి లోపలికి వెళ్ళి ఆమె గర్భంలో ఒక బిడ్డను పెట్టాడు. దేవుడు ఆమె గర్భమును తెరిచి ఆమె గర్భంలో ఒక బిడ్డను పెట్టి, ఆ బిడ్డ ఎలా ఉన్నాడు? కన్యక గర్భం అయితే కుమారుని కన్ను, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టేది. ఉందా లేదా బైబిల్లో? చూడండి ఆ మాట, ఇమ్మానుయేలు అన్న పేరు పెట్టేదో అన్న మాట ఉందా లేదా? ఉంది. 23వ వచనం 1వ అధ్యాయం ఏమని రాయబడుతూ వచ్చింది? నెరవేరటి ఇదంతా జరిగిన ఇమ్మానుయేలు అని పేరును భాషాంతరము దేవుడు మనకి తోడని అర్థం. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన మాట ఏంటంటే కన్యక గర్భవతి కుమారుని కన్ను, అతనికి యేసు అంటే ఇమ్మానుయేలు అని పేరు పెట్టేది. అంటే ఇక్కడ అర్థం ఏంటండి? మానవుడు పుట్టుక ఎలా ఉంది? కీర్తన గ్రంథం 51వ వచనంలో, నేను పాపంలోనే పుట్టిన వాడును, పాపంలోనే నా తల్లి గర్భం ధరించను, అంతరంగంలో సత్యం కోరుచున్నావని మానవుడు అంటున్నాడు. ఒక భక్తుడు చెబుతున్నాడు. అంటే నాలో సత్యం లేదు, నా పుట్టుకలో సత్యం లేదు, నా అంతరంగంలో సత్యం లేదని చెబుతున్నాడు. కానీ యేసు ప్రభువు యొక్క జననం ఎలా ఉంది? అదిగో కన్యక గర్భవతి కుమారు కన్ను, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడ్డు. అదే మాట మరియతో కూడా దేవదూత చెబుతుంది, దయాప్రాప్తిరాలా, నీకు శుభము. ఏంటా శుభము? ఏంటా శుభం అంటే సర్వోన్నతుని శక్తి నీ మీద కమ్ముకుంటుంది. నీకు ఒక బిడ్డ పుట్టబోతున్నాడు, అతను పుట్టబో బిడ్డ దేవుని కుమారుడు అనబడును, ఇంకా పరిశుద్ధులై ఉంటాడు. ఇక్కడ అర్థమవుతుందండి, మన పుట్టుకకి యేసు ప్రభువారి యొక్క పుట్టుకకి వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసాన్ని బట్టి యేసు ప్రభు ఏం చేశాడు అంటే మనం ఎవరన్నా అతిక్రమం బట్టి మనం చనిపోవటానికి మనం యోగ్యులం కాము. అది చెప్పాల్సిన మాట. అలాగే చాలా మంది బలులు అర్పిస్తూ వస్తారు. ఏం చేస్తారండి? బలులు అర్పిస్తాం. ఏదైనా బలి అర్పించేటప్పుడు ఏం చేస్తాం? సహజంగా బైబిల్ ప్రకారం చూసినట్టే ఎవరిదమ్మా ఫోను టక్కటక్క మోగుతుంది, ఆపేయండి. ఫోన్లు అన్నీ సైలెంట్లో పెట్టండి వాక్యం చెప్పేటప్పుడు, లేకపోతే నేను ఆపేస్తాను మీరు వాక్యం చెప్పేటప్పుడు ఫోన్లో రింగ్ అయితే. కాబట్టి ఒక మాట చెప్పాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక వస్తువు కాదు, ఒక జంతువు మన ఇంటికి తెచ్చుకొని, ఒక మేకను గొర్రెను కోడిను తెచ్చుకుంటాం. తెచ్చుకున్నప్పుడు ఏం చేస్తాం? రోగం వచ్చిన కోడిని తీసుకొచ్చి చక్కగా వండి తింటామా? చెప్పడమ్మా. రోగం వచ్చిన కోడిని తినేవాడు చేతులెత్తండి. ఊరికి నచ్చిన దినం, ఊరికి నచ్చిన దినం. అదే ఏ మేక ఉంది, దానికి ఏదో అనారోగ్యం వచ్చింది, ఆ మేక నీకు ఫ్రీగా ఎత్తనట్టు తింటావా? జోతక్క తెచ్చావా మేకనే? అదే మేక? ఓకే. కాబట్టి తింటాం ఎవరైనా తినం. ఎందుకని? శ్రేష్టకరమైన మనకు కావాలని కోరుకుంటాం. మరి ఒక మనిషి తన పాపాల నిమిత్తమై, తను చేసిన తప్పుల నిమిత్తమై, అపరాధముల నిమిత్తమే కానీ దేని నిమిత్తమే కానీ క్షమించబడటం కొరకు మానవుడు పూర్వదినాలు ఏం చేసేవాడంటే ఒక శ్రేష్టకరమైన బలిని తీసుకెళ్ళి అది యాజకుడికి ఇచ్చేవాడు. ఆ యాజకుడు తన పేరుని బట్టి ఆ దేవుని సన్నిధిలో బలి అర్పించేవాడు. అది ఎలా ఉండాలి? దేవునికి తెచ్చేది అంత మచ్చలు డాగులు ఉన్నది కాదు. శ్రేష్టకరమైనది ఉండాలి. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, శ్రేష్టకరమైనటువంటిది ఏది తెచ్చినా
అందుకే బైబిల్ ఉంది, ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపములు తీసివేయట. అంటే మనం ఏది బలి అర్పించినా, అది కోడి అవని లేదా మేక అవని గొర్రెనవని, మానవుడు పాపాలు తీసివేయట అసాధ్యం. మరి ఎలా పాపాలు తీసేయబడతాయి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు కన్యక గర్భమును పుట్టిన జీవితాన్ని బట్టి, అంటే పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి. మరి మన జీవితం పరిశుద్ధత లేదంటే, దావీదు రాజు అనే వ్యక్తి బైబిల్లో చెబుతున్నాడు, మన బయట వాడి సంగతి అనవసరం. దావీదు రాజు ఏమన్నాడు? నేను పాపంలోనే పుట్టిన వాడను, పాపంలో తెలియని గర్భం ధరించాను. అంటే తన జన్మలోనే పాపం ఉందని చెబుతున్నాడు. యేసు ప్రభువారి జన్మలో పరిశుద్ధత ఉంది. కాబట్టి పరిశుద్ధమైన జన్మ కలిగిన ప్రభు మానవులమైన మన కొరకు, మన జన్మలో పరిశుద్ధత లేని మన కొరకు ఆయన కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోవటానికి, ఆయన మన కొరకై మన పరిశుద్ధత లేని మన జీవితంలో ఉండే అతిక్రమములు తీసివేయడానికి, ఆయన గాయపరచబడటానికి ఈ లోకానికి ఆయన జన్మించాడు. ఏం చేశాడండి? ఆయన గాయపరచడానికి లోకానికి జన్మించాడు. ఆయన గాయపరచడం కాదు, గాయపరచబడటానికి. అందుకే 39 కొరడా దెబ్బలు ఆయన మీద కొట్టబడుతూ వచ్చినాయంట. ఎన్ని? 1 తక్కువ 40, 39 కొరడా దెబ్బలు. ఇంకా చెప్పమంటారా? 39 కొరడా దెబ్బలే కాదు, ఆ 39 కొరడాలకి అంతకుముందు కూడా చెప్తూ వచ్చా, ఒక్కొక్క కొరడాకి 5 చీలికలు ఉంటాయి. ఒక్కొక్క కొరడాకి ఏం చేస్తాయి? దాని చివరిలోనంట చీలికలు ఉంటాయంట. చీలికలు అంటే మన ఏళ్ళు ఎట్లా ఉండే, చేతికి ఇట్లా చేయి కొరడా ఇలా ఉండేది, దానికి ఏళ్ళు ఎలా ఉండే అలా ఉంటుందండి. ఒక్కొక్క దానికి 5 చక్కగా చిన్న చిన్న ఇనుపుతో సంబంధించినవి కొన్ని కట్టి ఉంటాయి అంటదండి. అలాంటివి తీసుకుని ఒక్కసారి వీపు మీద వేసి వెనకలాగితే ఇంత మాంసం ముద్దలు బయటకు వస్తాయంట. అది హిస్టరీలో ఉంది. మీరు ఎక్కడ చూపిస్తారు బ్రదర్ అంటే, బైబిల్లో కాదు, అది హిస్టరీలో ఉంది. కావాలంటే హిస్టరీ చదువుకోండి, ప్రశ్నించదు. అక్కడ అలా కొట్టి వెనకలాగా ఇంత మాంసం ముద్దలు వెనక వచ్చాయండి. 1 తక్కువ 39, దాదాపు 45 అంత లెక్కండి. లెక్కలు వచ్చిన వాళ్ళు ఉంటారా? 45 ఎంత? ఎన్ని? 4 5 ఎంత? సరే, మనం అందరం కూడా మళ్ళీ క్లాస్కి వెళ్ళాలి. వెళ్ళేసి అన్నట్టు ఇది అయిపోయిన తర్వాత టీచింగ్ చేయి, సరిపోయింది. లెక్కలో ఒకసారి తీసుకో. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, దాదాపు 200 వేసుకోండి, ఇంకంత మించి ఎక్కువ ఉండొచ్చు. కానీ అన్ని దెబ్బలు ఆయన వీపు మీద, అంటే అన్ని ఆ మాంసం ముద్ర ఆయన వీపు నుండి వెనక్కి వస్తున్నాయి. అంటే ఆ దేహం వెనకాల ఉండిద్దా లేనట్ట? అంటే అంతగా ఆయన దున్నబడుతూ వచ్చాడు. నాగల సాలు వలె పొలంలోకి నాగలు తీసుకెళ్ళి ఎలాగైతే పొలాన్ని దున్నుతారో, అలా ఆయన మన అతిక్రమములు బట్టి, మనం చేసిన అతిక్రమములు బట్టి, దేవుని ఆజ్ఞను మీరిన దాన్ని బట్టి ఆయన వీపల దున్నబడుతూ వచ్చింది. అందుకే రాయబడుతూ వచ్చింది కదా, ఆయన మన కొరకే మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడెను. ఎలా గాయపరచబడ్డాడు? నాగలు పెట్టి పొలాన్ని దున్నితే ఎలా పొలం ఆ చేలో ఉన్న మట్టి పైకి లెగుస్తూ వచ్చిందో, అలా దున్నబడింది ఆయన శరీరం. అసలు ఇలా దున్నబడతానికి కారణం ఏంటంటే, ఆయన గురించి ఏది రాయబడిందో దాని కొరకు వచ్చాడు. అలా ఆయన దున్నబడితేనే మానవుడి పాపాలకి క్షమాపణ ఉంది. కాబట్టి అలా ఆయన దున్నబడటానికి ఇష్టపడి, నాగల సాలు వలె ఆయన వీపుని దున్నినప్పటికీ ఆ దున్నిన వారి చేత దున్నించుకోవడానికి ఆయన ఇష్టపడి, ఈ లోకానికి మన అతిక్రమములను బట్టి గాయపరచబడటానికి లోకానికి వచ్చాడు ఆయన. అలా ఆయన వీపు నాగల సాలు వలె దున్నబట్టడం ద్వారా ఏం జరిగింది? మన అతిక్రమం తీసేపడ్డాయి. చూడండి ఎంత విచిత్రము. ఆయన ఎంత ఖైదనం చెల్లించాడు తెలుసా? ఆయన పుట్టుకలోనే గొప్పదనం ఉంది. కాబట్టి ఆయన పుట్టి ఆయన స్వరూపాన్ని కోల్పోయి మనకి ఇస్తున్నాడు. తన స్వరూపాన్ని ఆయన జన్మించి ఏం చేస్తున్నాడు? మన అతిక్రమం బట్టి అతను నాగల సాలు వలె దున్నినట్టుగా ఆయన వీపు దున్నబట్టడానికి ఇష్టపడిన వాడుకుంటాడు. ఇప్పుడు ఆయన అట్లా ఇష్టపడి ఏం చేశాడు? మన వీపు కూడా అటు దున్నబడాలని ఇమ్మంటున్నాడు. మనల్ని కూడా నా వీపు ఏడు దున్నబడింది కదా, మీ వీపు కూడా దున్నబడాలని ఇమ్మంటే ఒక్కడు కూడా దేవుని నమ్మడు. ముందుకు రండమ్మా. ఒక్కడు కూడా దేవుని నమ్మడు. నీ వీపు దున్నబడితే అంటే ఒకడే నమ్ముతాడా? నీ వీపు మొదటగా బ్లేడ్ పెట్టు, చాకులు పెట్టు, కత్తులు పెట్టు, కోసేస్తాను వీపు వెనకాల. నువ్వు ఆ కోసినప్పుడు నువ్వు నిలబడితేనే దేవుని నమ్మినట్టు అంటే ఎవడన్నా నమ్ముతాడా? ఒక్కడు నమ్మడు. నమ్ముతాడా? అసలు ఎవరు ఉంటారు? మొదట్లో పారిపోయేవాళ్ళు నేనే ఉంటా. ఎవరు నమ్ముతారు చెప్పండి? కానీ ఈడ నమ్మేది కుల మతాలు మార్చుకోవడానికి కాదు. ఎందుకు ఆయన నమ్ముతున్నాము? నా అతిక్రమ క్రియలను బట్టి అతడు కేవలం నేను గాయపరచబడవలసిన బదులుగా ఆయన గాయపరచబడ్డాడు. నాకు రావాల్సిన ఆ గాయములను ఆయన పొందుతూ వచ్చాడు అన్నదానికి సాదృశ్యం. ఇదే సర్వసత్యం. ఆయన పుట్టిందే దీని కొరకు. పుస్తకం చుట్టూ ఇదే రాయబడుతూ వచ్చింది. ఏమని? తన స్వరూపాన్ని కోల్పోవాలా? మన అతిక్రమ క్రియను బట్టి అతను గాయపరచబడాలని.
ఏమైతే రాయబడి ఉందో అది నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి పుట్టాడు, ఊరకనే పుట్ల. ఇదన్నమాట. రండి, ఇంకెన్ని ఉండే రండి. యెషయా గ్రంథం యెషయా గ్రంథం యెషయా గ్రంథము 55వ అధ్యాయము. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 2వ వచనం. ఆహారం కాని దాని కొరకు మీరు ఎలా రోకలిచ్చెదరు? సంతృప్తి కలిగితేని దాని కొరకు ఆ మీ కష్టాలను ఎందుకు వేయబడుతున్నారు? ఆ నా మాట జాగ్రత్తగా ఆలకించి ఆ మంచి భాగం పొందుతాడు. ఆ మీ ప్రాణము ఆ. సారమైన దాని ఎందుకు సిగ్గుపడనీయుడు. ఆ. ఇంకో మాట మనం జాగ్రత్తగా గమనించాలి. ఆయన ఈ లోకానికి పుస్తకపు చుట్టూ ఆయన గురించి రాయబడినట్టు ఈ లోకానికి వచ్చాడు. ఏమైనా రాయబడుతూ వచ్చింది మాత్రం మొట్టమొదటిగా ఆయన గురించి మనం చూసిన దాంట్లో మొట్టమొదట ఆయన స్వరూపాన్ని కోల్పోవాలని రాయబడుతూ వచ్చింది. 2, మన అతిక్రమణకి బట్టి గాయపరచబడాలని రాయబడుతూ వచ్చింది. 3, ఆయన గురించి పుస్తకపు చుట్టూ ఏం రాయబడుతూ వచ్చింది? ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే 3వ మాట ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఏమని? మీ ప్రాణము సారమైన దానిని అందు సుఖింపనీయుడి. ఒక మాటలో చెప్పాలంటే మన ప్రాణము సుఖముగా ఉండటం కొరకు తన ప్రాణం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. దేని పుట్టాడు ఈ లోకంలో? ఆయన ప్రాణం ఇవ్వడానికి. అందుకే అంటాడు కదా, యేసు ప్రభువు వారు సిలువ వేయబడకముందు అంటాడు, సిలువ వేయబడకముందు అంటాడు ఏమంటాడు? ఎవడను నా ప్రాణం తీసుకున్నాడు కానీ నా అంతటి నేనే దాన్ని పెట్టుతున్నాను, దాన్ని తిరిగి తీసుకున్నట్టు కూడా నాకు అధికారము కలదు. ఏం కలదక్క? ఏం అధికారం? ప్రాణం. ఏ ప్రాణాన్ని అయితే ఇస్తున్నాడో ఆ ప్రాణాన్ని తిరిగి తీసుకునే అధికారం ఆయన కలదంట. ఈయన యేసు ప్రభువు ఈ లోకానికి పుస్తకం చుట్టూ రాయబడినట్టు ఎందుకు వచ్చాడంటే ఆయన తన ప్రాణాన్ని కోల్పోయి భూమి మీద మానవ శరీరంతో నివసించినటువంటి ప్రాణాన్ని కోల్పోయి మన ప్రాణమును కాపాడటానికి ఆయన ఈ లోకానికి నరవతానికి వచ్చాడు. ఎందుకు పుట్టాడండి? ఈ లోకానికి ఆయన పుట్టడానికి కారణం అదే, మన ప్రాణమును సుఖముగా ఉంచడానికి, మన ప్రాణం సంతోషంగా ఉండటానికి. అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది, ఒక ధనవంతుడు ఉన్నాడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించమంటున్నాడు. 3-4 తరాలు సరిపోయినంత సంపాదించాడు, తిను తాగుమని కాలు మీద కాలేసి కూర్చున్నాడు. ప్రభు అంటున్నాడు కదా, ఓరి వెర్రివాడ ఈ రాత్రి ప్రాణం అడుగుతున్నా, సంపాదించినంత ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు చూడండి. అప్పుడు ఏమంటాం మనమే అంటాం. ఒకప్పుడు ఏమంటాం? వీడు దరిద్రుడు అంటాం. డబ్బు సంపాదించిన తర్వాత వీడు గొప్పోడు అంటాం. చచ్చిపోయిన తర్వాత ఏమంటాం? ఓరి వాడు అన్ని అనిపించుకోవడం చచ్చిపోయాడు అంటాం. అన్ని మాటలు మనయే, అవును కదా? ఎన్ని మాటలు మాట్లాడతాం మనం. వాడు దరిద్రుడు అనేది మనమే, వాడు సంపాదించాడు అనేది మనమే, ఇంకేమంటాము? వాడేమో అనుభవించుకోవడం పోయాడు అనేది కూడా మనమే. మన నోటి మాట ఎన్ని విధాలు తిరుగుతుందో ఆలోచించాలి. అదే యేసు ప్రభువు అలాంటి వాడు కాదు. యేసు ప్రభువు గురించి ఏమంటాడు? క్షమించండి, అక్కడ రాయబడిన మాట ఏంది? ఆయన తన ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. అంటే ఆ ధనవంతుడు ఎలాగైతే తిని తాగి సుఖించి తన ప్రాణాన్ని కోల్పోయే స్థితిలో ఉన్నాడు, అలా కోల్పోయే స్థితిలో ఉంటాడు లేదా పోగొట్టుకునే స్థితిలో ఉన్నప్పుడు మానవుడి ప్రాణం ఎక్కడ అనిపోతుందండి? బైబిల్లో రాయబడుతూ వచ్చింది, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని అంటే నరకం, పురుగు అంటే ఆత్మ. ఆత్మ చచ్చిపోదు. అదే రీతిలో ఆత్మని అగ్నిలో వేసినప్పుడు అగ్ని ఆరిపోదంట, ఆత్మ చనిపోదంట, నిత్యం అది మండుతూనే ఉండాలి. అంటే మన ప్రాణం అలా పోగొట్టుకుని అలా నష్టపోకూడదని యేసు ప్రభువు ఈ లోకానికి పుస్తకం చుట్టూ రాయబడినట్టు ఈ లోకానికి వచ్చి ఈ లోకానికి ఆయన జన్మించి తన ప్రాణమును ఆయన పోగొట్టుకున్నాడు. అదే మాట యెషయా గ్రంథంలో కూడా రాయబడుతూ వచ్చింది. తన ప్రాణం ఆయన పోగొట్టుకుంటాడు అన్న దానికి యెషయా గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం ఎక్కడ రాయబడుతూ వచ్చింది? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9వ వచనం. 8 మధ్యనున్న సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను, అయినను ఎంత గొప్ప మాటలు చూడండి. ఇవన్నీ నెరవేర్చబండి అంటే దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఎన్నమాటిది. 3వదిగా బైబిల్ రాయబడుతున్న మాట చూసినట్టయితే అంత ప్రాణాన్ని అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. అతడు మరణమైనప్పుడు ఎవరు మరణం అవుతున్నారు?
పుస్తకపు చుట్టలో ఎవరి గురించి రాయబడి ఉండి ఎవరైతే ఈ లోకానికి వచ్చారో ఆయన మరణం అవుతున్నాడు. ఎవరి గురించి రాయబడుతూ వచ్చింది? యేసు ప్రభు గురించి. ఆయన ఈ భూమి మీద పుస్తకం చుట్టలో రాయబడి ఉన్నట్టు వచ్చి ఏం చేస్తున్నాడు? మరణం అవ్వాలి. ఆయన మరణం అయ్యాడే కాబట్టి ఈరోజు మానవులమైన మనము మరణములో నుండి జీవంలోకి దాటించబడుతున్నాం. ఆయన జన్మించిన కారణం, ఆయన ఈ లోకానికి జన్మించిన కారణం ఇదే. ఆయన మరణించి మనం మరణానికి వెళ్ళాల్సిన మనల్ని మరణంలో నుండి జీవంలోకి దాటించడానికి ఆయన ఈ లోకానికి పుస్తకపు చుట్టలో రాయబడినట్టు ఈ లోకానికి వచ్చి జన్మించాడు. ఆయన ఎక్కడ రాయబడినట్టు? పుస్తకపు చుట్టలో రాయబడినట్టు ఆయన ఈ లోకానికి వచ్చి జన్మించాడు. మన ఆత్మ నరకంలో కాలిపోకూడదని, మన ఆత్మ మన పాపములు, అపరాధములు, మన అబద్ధాలు, మోసాలు, దొంగతనము, వ్యభిచారము, ఎన్నో పాపాలు చేస్తూ వస్తాం. వీటన్నిటిని బట్టి మన ఆత్మ నరకంలోకి వెళ్ళకూడదు కాబట్టి అలా మన ఆత్మను కాపాడి మన ప్రాణాన్ని కాపాడటానికి పుస్తకపు చుట్టలో రాయబడి ఉన్నట్టు ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని మన కొరకే బలిగా ఇచ్చి మన ప్రాణాన్ని కాపాడుతున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. కాబట్టి అందుకు ఈ లోకానికి ఆయన పుస్తకపు చుట్టలో రాయబడినట్టు ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడండి? పుస్తకపు చుట్టలో రాయబడినట్టు ఈ లోకానికి ఆయన రావడానికి ఇదే రీజన్. ఏంటి? ఆయన ప్రాణాన్ని ఆయన మన కొరకే కోల్పోవాలా? మన ప్రాణమును కాపాడటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే బైబిల్లో చాలా విషయాలు రాయబడుతూ వచ్చింది. మరణము తప్పించుట యెహోవా వశము. ఎవరి వశం అండి? దేవుని వశం. అది మరణం తప్పించడం దేవుని వశం. కాబట్టి ఆయన వశంలో మరణం తప్పించడం ఉంది కాబట్టి మానవులు మరణం తప్పించడానికి, మానవుల ప్రాణం కాపాడటానికి, మానవులు మరణం నుండి తప్పించి తన ప్రాణం కాపాడటానికి ఆయన వశంలో ఉంది కాబట్టి ఆయనే ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? ఆయన వశం అంటే అర్థం ఏంటి? ఆయన చేతిలో ఉంది. ఆయన చేతిలో ఉంది కాబట్టేగా మరణం తప్పించేది ఆయన చేతిలో ఉంది కాబట్టేగా ఆయన భూమి మీదకి వచ్చి ఆయన కలువరిశిల్లో మరణించడం ద్వారా మన ప్రాణం మరణం నుంచి తప్పించబడుతుంది. అంటే ఆయన చేతిలోనే ఉందంతా కూడా. ఆయన వశంలో మరణం తప్పించడం ఆయన వశంలో ఉంది. అందుకే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టడం ద్వారా మానవుని మరణాన్ని తప్పిస్తున్నాడు, మానవుడి ప్రాణాన్ని కాపాడుతున్న వాడిగా ఉన్నాడు. అలా ఆయన తన ప్రాణమును పెట్టి మన ప్రాణం నరకంలోకి వెళ్ళకోకుండా కాపాడటానికి పుస్తకపు చుట్టలో రాయబడినట్టు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎక్కడ రాయబడినట్టు అండి? పుస్తకపు చుట్టలో రాయబడినట్టు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇంకా ఈ లోకానికి ఆయన పుట్టడానికి పుస్తకపు చుట్టూ ఆయన గురించి ఇంకేం రాయబడడం తెలుసా? రండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9వ వచనంలోనే. అతను మరణమైనప్పుడు ఉమ్, భక్తిహీనుడు అతని సమాధి నియమింపబడెను. ఉమ్, ధనవంతుడు అతడు ఒప్పుకొనెను. ఉమ్, నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు. ఉమ్, అతని నోట ఏ కపటమును లేదు. ఆ. అతడు నలుగుకొట్టుటకు అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన గురించి పుస్తకపు చుట్టూ ఏమని రాయబడుతూ వస్తుందండి? అతనిని నలగొట్టుటకు యెహోవాకు పుస్తకపు చుట్టూ రాయబడినట్టు ఆయన వచ్చాడు. ఏమని రాయబడుతుందండి ఆయన గురించి? నలగొట్టబడాలని రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చింది? నలగొట్టబడాలంట. నలగొట్టడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నలగొట్టే వాళ్ళు ఉంటారా, మిక్సీ చేసేవాళ్ళు ఉంటారా? మిక్సీ. నలగొట్టేవాళ్ళు లేరు ఇప్పుడు. నలగొట్టడం అంటే ఏంటి? ఇప్పుడు పచ్చడి ఎట్లా చేస్తాం చెప్పండి? పచ్చడి ఎట్లా చేస్తారు? పచ్చిమిరకాయలు తీసుకుంటారు, కాస్త ఏమైనా పప్పులు ఏమైనా తీసుకుంటారు, టమాటాలు వేసుకుంటారు. పచ్చిమిరకాయ పచ్చడి చేస్తే చక్కగా దాన్ని ఏం చేస్తారు? నేను చేయనులేండి, చేసినప్పుడు చూస్తాం కాబట్టి చెబుతున్నా. ఇవన్నీ చేసి ఏం చేస్తారు? నలగొట్టే శక్తి లేక మిక్సీ చేసి ఒక చక్రం ఊరినాడు తిప్పుతాం. ఏం చేస్తాం? ఊరినాడు తిప్పేస్తాం. తిప్పంగానే అదేమిటి గిర్రమని సౌండ్ వచ్చింది, మనం తీసిచ్చింది. ఎక్కువ అయితేనేమో అది సాంబారిల్లో అయింది. లిమిట్ ప్రకారం వేసుకుంటే కరెక్ట్గా ఉండేది. అదే పూర్వదినాలు ఎట్ట చేసేవాళ్ళు? పచ్చిమిర్చి తీసుకుని వాటికి సంబంధించినవి తీసుకుని ఒక రోట్లో వేసి పచ్చిమిర్చి తీసుకుని ఒక రోట్లో వేసి ఏం చేసేవాళ్ళు? దాన్ని ఏదో అంటారు, ఒక బండ లాంటిది ఏదో తీసుకుని ఏం చేసేవాడు? దాన్ని గట్టిగా దంచుతూ ఉండేవాడు. దంచితే ఏమయ్యేది? అది అప్పుడప్పుడు పక్కన పడుతూ ఉండేది, లేదంటే మన ముఖాన్ని కూడా పడితే ఒకసారి. ఎట్టయినా దంచుతూనే ఉంటారు. దంచిన తర్వాత ఏమవుతుంది? బాగా నలిగిపోయిన తర్వాత దాన్ని ఒక్కసారి తీసుకుని నోట్లో పెట్టుకుంటే ఉప్పు ఎక్కువైతే ఉప్పు ఎక్కువైతే కనపడింది. మార్క్ వెళ్తున్నట్టు ఉన్నాడే. ఉప్పు ఎక్కువైతే ఉప్పు కనపడింది, ఉప్పు తక్కువైతే తక్కువైనట్టు కనపడింది. అంతే కదా అక్కడ కనపడేది. కానీ అది ఎలా ఉండేది చెప్పండి? చాలా టేస్ట్ ఎక్కువ ఉండేది. మీరు గుర్తుపెట్టుకోండి. మాట ఎందుకు చదువుతానంటే కూరలో టమాటాలు ఉప్పు కూరల గురించి కాదు, కానీ
మనం పూర్వ దినాల్లో మన పెద్దలు, అంటే ఇప్పుడు మాకు వయసు అయిపోయిందండి, మా వయసులో ఆ వయసులో పెద్దలు పచ్చిమిరకాయలు కానీ ఇవన్నీ తీసుకుని ఒక రోట్లో వేసిన ఎట్లా దంచేవాళ్ళు, అంతకంటే దారుణంగా యేసు ప్రభువారు దంచబడ్డాడు. అందుకే బైబిల్ రాయబట్టి వచ్చింది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, గోధుమ గింజ, ఒక గోధుమ గింజ అది సహజంగా నలగదు. దాన్ని ఎంతో కొడితే గాని అది నలగదు. చాలా టైం పట్టేది గోధుమ గింజ. అది చాలాసేపు దంచితే గాని గోధుమ గింజ నలగదు, పిండి పిండి అయితే. ఎప్పుడుకో అంతగా యేసు ప్రభువారిని అంతకంటే ఎక్కువగా నలగొడుతూ వచ్చారు. ఇది నలగొట్టబడటం ద్వారా మనకు ఉపయోగం ఏంటి చెప్పండి? ఇప్పుడు బైబిల్లో రాయబడుతూ వచ్చింది, అతను నలగొట్టడానికి యెహోవాకు ఇష్టమయ్యాను. అంటే అర్థం ఏంటి? ఆయన నలగొట్టబడటానికి ఇష్టం ఏంటంటే మనల్ని ఆయనకి ఇష్టంగా చేయటం. ఇప్పుడు ఆయన నలిగిపోవడానికి కారణం ఏంటి? అసలు నలిగిపోవాల్సింది మనం. ఇక్కడ ఆ నలిగిపోవాల్సిన మనస్థితి నుండి తీసేసి ఆయన నలగొట్టబడటం ద్వారా మనకేమవుతున్నాం? మనమేమవుతున్నాం అంటే దేవునికి ఇష్టం అవుతున్నాం. మనకేం కాదు, మనం దేవునికి ఇష్టం అవుతున్నాం. అదే మాట లూకాసు సువార్త 1వ అధ్యాయం, క్షమించండి 2వ అధ్యాయం, లూకాసు సువార్త 2వ అధ్యాయం 11వ వచనం, 10-11 వచనాలు. అయితే ఈ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరూ కలగబో మా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఎవరైనా ప్రభు అయిన క్రీస్తు. బయట ఎవరు? బహు సంతోషకరమైన వర్తమానం అంట, సంతోషకరమైన సువర్తమానం. ఇంకేమైనా రాయబడుతూ వచ్చింది తెలుసా? చూడండి 14వ వచనం, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము. అక్కడ ఆయన నలగొట్టడం ద్వారా జరిగింది ఏంటంటే భూమి మీద దేవునితో మానవుడికి సమాధానం ఇవ్వబడింది. ఇప్పుడు అర్థమవుతుందండి? ఆయన్ని నలగొట్టడం ద్వారా, ఆయన నలిగిపోవడం ద్వారా, ఆయన్ని దేవుడు నలగొట్టడానికి ఇష్టపడ్డాడు. ఆయన్ని దేవుడు ఎందుకు నలగొట్టాడంటే భూమి మీద దేవుని ప్రజలైన వారికి జగత్ పునాది వేయబడక ఏదైతే క్రీస్తు యేసులో దేవుడు ఏర్పరచుకున్నాడో ఆ మనుషులకి, క్రీస్తు యేసులో ఉన్న మనుషులకి, భూమి మీద దేవుని ప్రజలకి సమాధానాన్ని దేవుడు ఇవ్వడం కొరకు నలగొట్టాడు దేవుడు. అర్థమవుతుందండి? ఎన్నమాట ఇది? 4. భూమి మీద సమాధానాన్ని ఇవ్వడం కొరకు నలగొడుతూ వచ్చాడు. ఇప్పుడు చూడండి, మనకు భూమి మీద సమాధానం లేదా? సమాధానం అంటే మనుషుడితో మనుషుడు సమాధానం కాదు. దేవునితో మన సమాధానం లేదు, దేవునితో సమాధానం లేదు. వాస్తవానికి యేసు ప్రభు రాకమునుపు మానవులమైన మనం దేవునితో సమాధానం లేని అనుకుంటాం. ఆ మాటకు సూచన తెలుసా? రండి, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాసమునకు నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాం. ఏమని రాయబడుతూ వచ్చిందండి? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉంది. ఇప్పుడు అర్థమైందండి? యేసు ప్రభువారిని దేవుడు నలగొట్టడానికి ఎందుకు ఇష్టపడ్డాడంటే ఆ నలగొట్టబడిన కుమారుని బట్టి దేవుడు ఇష్టపడి భూమి మీద దేవునితో సమాధానం లేని మనకి సమాధానం ఇస్తున్నాడు దేవుడు. అర్థమవుతుందండి? సమాధానం లేని మనకి సమాధానం ఇస్తున్నాడు. ఒకప్పుడు దేవునితో మానవుడికి సమాధానం లేదు. ఎందుకు లేదు అని అంటే ఇప్పుడు చూడండి, 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో చూసినట్లయితే దావీదు రాజు ఒక స్త్రీతో పాపం చేస్తాడు. భార్య ఉన్నప్పుడు కూడా ఒక స్త్రీతో పాపం చేసినప్పుడు ఆ చేసిన పాపాన్ని బట్టి ఏం జరుగుతుంది? ఆ చేసిన పాపాన్ని బట్టి దేవునితో ఉండే సమాధానాన్ని కోల్పోయాడు. ఎవరు కోల్పోయారు? దావీదు రాజు. పాపాన్ని బట్టి సమాధానం కోల్పోయినప్పుడు ఏం జరిగింది? మరలా నాతానైన ప్రవక్తను దేవుడు పంపించి, ఇదిగో దావీదు తప్పు చేశాడు, సరి చేసుకోమని చెప్పినప్పుడు అప్పుడు దావీదు రాజు తన తప్పును తెలుసుకుంటూ వచ్చాడు. అప్పటి వరకు దేవుడు డైరెక్ట్ దావీదుతో మాట్లాడా? నెవర్. అసలు మాట్లాడతాను దేవుడు ఇష్టపడలా. దావీదు రాజు పాపం చేసినప్పుడు దావీదు రాజుతో దేవుడు మాట్లాడటానికి ఇష్టపడలా. ఇప్పుడు దేవునితో దేవుడు దావీదు రాజుతో మాట్లాడలేదంటే దావీదు రాజు దేవుని దగ్గరికి వెళ్తున్నా, దేవుడు దావీదు రాజు యొక్క మనం వినే స్థితిలో లేడు. దేవుడు ఎందుకు ఆ స్థితిలో లేడంటే దావీదు రాజు పాపం చేశాడు. దావీదు రాజు దేవునితో ఉన్న సమాధానాన్ని కోల్పోయాడు. మరలా నాతాననే ప్రవక్తను పంపించి ఈ తప్పు చేశాడు దాన్ని ఒప్పుకోమన్నప్పుడు అప్పుడు దావీదు రాజు అంటాడు, అయ్యా ఆ పాపం చేసిన వాడు నేనే,
బెత్సబాతో పాపం చేయటాన్ని బట్టి కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం పుట్టుకుంటూ వచ్చింది. అయ్యా, పాపం చేసిన వాడిని నేనే, ఆ యొక్క దోషములు చేసిన వాడు నేనే, అపరాధములు చేసిన వాడు నేనే, ప్రభా నేనే తప్పులు చేసినాను ఒప్పుకున్నప్పుడు అక్కడ దావీదురాజు అంటాడు, అయ్యా నువ్వు బలులు కోరిన యెడల నేను బలులు ఇవ్వగలను, కానీ నువ్వు బలులు కోరే దేవుడు కావు. మరి ఏం కోరుతున్నాడు దేవుడు? విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు కోరే దేవుడు. ఎప్పుడైతే దేవుడు విరిగి నలిగినటువంటి హృదయంతో దావీదురాజు దేవుని దగ్గరకు వచ్చాడు, అప్పుడు దేవుని యొక్క మహోన్నతమైన సర్వోన్నతమైన స్థలముల్లో నుండి దావీదురాజుకి సమాధానం దిగి వచ్చింది. అర్థమవుతుందండి? సర్వోన్నతమైన స్థలముల్లో నుండి దేవుని సమాధానము దావీదురాజు యొక్క జీవితంలోకి వచ్చేసింది. ఇప్పుడు దావీదురాజు ఎలా ఉన్నాడు? దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు దేవుడు ఇవ్వాల అవకాశం. ఎందుకని? చూడండి, దావీదురాజు పాపం చేస్తే దావీదుతో దేవుడు డైరెక్ట్ మాట్లాడవచ్చు కదా. మరి దేవుడు మాట్లాడేనా వచ్చి? లేదు. కావాలంటే మీరు 2 సమయాల కింద 11-12 చదవండి కావాలంటే. దేవుడు దావీదురాజు పాపం చేసినప్పుడు దావీదురాజుతో మాట్లాడలా, పక్కన వాళ్ళతో మాట్లాడి నువ్వు చేసింది పాపం అని చెప్పించి ఆ పాపాన్ని బట్టి నువ్వు ఒప్పుకుంటే నీకు సమాధానం ఉంది, లేకపోతే నువ్వు నష్టపోతావు అని చెప్పినప్పుడు ఆ పాపాన్ని తప్పుని ఒప్పుకుంటూ వచ్చాడు దావీదురాజు. అవునా కదా? ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు చెప్పండి, దేవుడు మనతో మాట్లాడతాం లేదంటే దేవునితో మన సమాధానం లేదనే అర్థం. దావీదురాజు దేవునితో ఉండే సమాధానం కోల్పోయాడు, కానీ దేవుడు మాట్లాడినప్పుడు తన పాపాలు ఒప్పుకున్నప్పుడు తిరిగి దేవుడు సమాధానం ఇచ్చాడు. ఇదే కార్యం మన జీవితాల్లో చేయడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. మన పాపమును బట్టి మనం దేవునితో ఉన్న సమాధానాన్ని, దేవునికి ఇష్టమే మనం, కానీ దేవునికి ఇష్టమైన వారమైనప్పటికీ అదే దేవునికి ఇష్టమైన దాని సాదృశ్యం ఏంటి? చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం రాయబడుతూ వచ్చింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అక్కడే దేవునికి ఇష్టమని అర్థమైపోతుంది. దేవునికి ఇష్టం మనం, దేవుడు వల్ల ప్రేమించాడు. కానీ దేవుడు మనతో ఎందుకు మాట్లాడతలేదంటే మనం పాపం చేసి దేవుని యొక్క సమాధానం కోల్పోయాం. కోల్పోయిన సమాధానాన్ని తిరిగి మరలా దేవునితో మనం సమాధానం కలిగి ఉండి దేవుని యొక్క సమాధానం తిరిగి మనకి ఇవ్వడం కొరకాయ యేసు ప్రభువారు ఈ లోకానికి నరవతారికి లోకానికి జన్మించాడు. ఇప్పుడు గమనించారా? మనము దేవునికి ఇష్టలుగా ఉన్నాం, కానీ దేవుని సమాధానాన్ని కోల్పోయాం. కోల్పోయిన దేవుని సమాధానాన్ని తిరిగి మనకి ఇవ్వడం కొరకు యేసు ప్రభువారు పుస్తకపు జిట్లో రాయబడినట్లు ఈ లోకానికి వచ్చాడు. అందుకే రాయబడుతుంది కదా, యేసు ప్రభువారు అంటాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, సమాధానపరచువారు ధన్యులు. వాళ్ళు ఎవరు పిలవబడతారు? సమాధానం కదన్నా, సమాధానపరచబడేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అంటే అర్థం ఏంటి? ఆయన దేవుని కుమారుడు కాబట్టి, దేవునితో సమాధానపరచడానికి లోకానికి వచ్చాడు కాబట్టి, దేవునితో మనం సమాధానపరిచాడు కాబట్టి ఆయన దేవుని కుమారుడు అనబడుతున్నాడు. తర్వాత దేవునితో సమాధానం లేని మనకి దేవుని యొక్క సమాధానం మనకి ఇచ్చి దేవుని కుమారులుగా మనం చేసి దేవునికి ఇష్టమని మనకు మనం దేవునికి ఇష్టమని మనకు తెలియపరుస్తున్నాడు. గుర్తుపెట్టుకో, నీవు నేను ఎవరమంటే దేవుని చేత ప్రేమించబడి దేవునికి ఇష్టమైన వారు. కానీ దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? ఆ దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం పోగొట్టుకున్నాం. దేవుడు ఏది ఇష్టపడే జీవితం ఉందో, ఏ జీవితాన్ని అయితే దేవుడు ఇష్టపడతాడో ఆ జీవితాన్ని మనం పోగొట్టుకున్నాం. తిరిగి ఆ జీవితాన్ని మరలా మనకి ఇవ్వటం కొరకు, ఆ జీవితాన్ని దేవుడు ఇష్టపడే జీవితం ఏదైతే మనం కోల్పోయామో, మన త్రాగుని బట్టి కానీ, వ్యభిచరించడాన్ని బట్టి, చెడ్డ చూపును బట్టి కానీ, దొంగతనాన్ని బట్టి కానీ, ఇంకా పాపం జీవితాన్ని బట్టి కానీ, ఏదైతే దేవుడికి ఇష్టమైన మనము ఆ దేవునికి ఇష్టమైన జీవితాన్ని కోల్పోయామో, తిరిగి కోల్పోయిన జీవితం మనకి ఇచ్చి దేవునితో సమాధానపరిచి మరలా దేవునికి ఇష్టలుగా మనల్ని చేయడం కొరకై యేసు ప్రభువారు పుస్తకపు జిట్లో రాయబడినట్టు ఈ లోకానికి జన్మించాడు. మరి ఈరోజు మనం చేయాల్సింది అదే. యేసు ప్రభువా, నేను నీకు ఇష్టమైన వాడిని, నేను నీకు ఇష్టండే. దావీదురాజు వల్ల నేను పాపం చేసి దారి తప్పిపోయిండా, దావీదురాజు వల్ల నేను పాపం చేసి తొలిగిపోయిండా, ప్రభా నన్ను క్షమించి ప్రభా నీకు ఇష్టడుగా ఉండాల్సిన నేను నీకు అయిష్టుడుగా ఉంటూ వచ్చానని క్షమించి నాకు నీతో సమాధానాన్ని యేసు ప్రభు ద్వారా అనుమతించి, ప్రభా నీతో సమాధానం యేసు ప్రభు ద్వారా అనుకరించి, ప్రభా నాలో ఉన్నటువంటి అసమాధానానికి కారణమైన వాటిని తీసివేసి దేవునితో నేను సమాధాన పరచడానికి అవసరమైన మార్గాన్ని యేసు ప్రభు ఈ లోకంలో నాకు అనుగ్రహించాడు. కాబట్టి ప్రభా అట్లు దేవునితో సమాధానముగా నేను ఉండాలి, నీకు ఇష్టడుగా నేను ఉండాలి. నేను చెడ్డ జీవితం జీవిస్తే అది నీకు ఇష్టమైంది కాదు. ఏదైతే చెడ్డ జీవితాన్ని జీవించిన ఆ జీవితాన్ని తీసివే ప్రభా, నీకు ఇష్టడుగా నన్ను చేసుకో ప్రభా. అలా నన్ను దేవునికి ఇష్టడుగా చేయడానికి ఈ లోకానికి నువ్వు పుట్టేవని మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. ఇదన్నమాట. ఇంకెన్ని మాటలు ఉండే? టైం ఎంత అయింది? ఎంత? 9:30. 8? ఓకే, త్వరగా ముగిద్దామనండి. ఇక 5వ మాట చూద్దామండి. దేవుని యొక్క వాక్యంలో నుంచి చూసినట్టే ఆయన ఈ లోకానికి పుట్టడానికి గల కారణము ఏంటంటే
చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 3వ వచనం. ఆయన గురించి పుస్తకం చుట్టూ రాయబడినట్టు ఆయన ఈ లోకానికి జన్మించాడు. ఆయన గురించి ఏమని రాయబడుతూ వచ్చింది? యెషయా గ్రంథం 53వ అధ్యాయం, క్షమించండి, 55వ అధ్యాయం 3వ వచనం. వినని ఎడల వినిని ఎడల వినిని ఎడల అదే యేసు ప్రభువారు ఈ లోకానికి పుస్తకపు చుట్టూ రాయబడినట్టు ఈ లోకానికి వచ్చాడు. ఆయన గురించి ఏమని రాయబడుతూ వచ్చిందంటే, దావీదునకు చూపిన శాశ్వత కృపను నీకు చూపుదును. అంటే ఏదైతే శాశ్వతమైన కృప ఉందో ఆ కృపను మనకు చూపడానికి ఈ లోకానికి వచ్చాడు. అదే ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన మందిర వాగ్దానం. సంపూర్ణమైన శాశ్వత కృపను దేవుడు నెరవేర్చుకున్నాడు. అదే అంటారు ఎటర్నల్ లైఫ్. కానీ నిత్యత్వపు జీవితం, నిత్యత్వ బహుమానం, శాశ్వతమైనటువంటి కృపను మనకు కనపరిచే దేవుడు. ఆ కృపే. చాలా మంది ఆ కృపను పోగొట్టుకుంటున్నారు. ఎలా పోగొట్టుకుంటున్నారు? ఆడ రాయబడుతూ వచ్చింది కదా, చెవి యొగ్గిన ఆయన దగ్గర రండి అంటే వినే ఆలోచన లేదు, దేవుని దగ్గరకు వచ్చే ఆలోచన లేదు. మీరు వినని ఎడల అంటే దేవుని మాట వినటానికే మానవుడికి కష్టమైపోతుంది. దేవుని మాట వినటానికి మానవుడికి చాలా కష్టమైపోతుంది. చెడ్డ మాటలు చెప్పు, అసలు చెవులల్లో తెగ్గోసుకునల్లా వింటాం. చెడ్డ మాటలు చెబితే ఏమంటాం? అసలు దూరం వెళ్ళే వాళ్ళం కూడా ఇట్లా చెవి వేసుకుంటే వెళ్తాం మనం. ఏం మాట్లాడుకుంటున్నారు? అదే మంచి మాటలు చెప్పు, నాకెందుకులే మళ్ళీ నన్ను కూడా పిలుస్తారేమో. ఇదే మానవుని జీవితం. చెడ్డ మాటలకు చెవియొగ్గుతాము, మంచి మాటలకు చెవియొగ్గం. అందుకే దేవుడు అన్నాడు కదా, మీరు చెవియొగ్గుడే, మీరు చెవి నా వైపు పెట్టండి, నేను పలికే మాట వినండి, మీరు నేనేం పలుకుతున్నా మాటలు మీరు వినండి, నా ఎద్దుకు వస్తే మీరు బ్రతుకుదురు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకేమంటాడు, మీకు శాశ్వతమైన కృపను నేను చూపిస్తున్నా, నేను మీతో నిత్య నిబంధన చేసేదను. శాశ్వతమైన కృప, దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపిస్తా. ఈరోజు దావీదునకు ఏ కృపనైతే దేవుడు చూపించాడో ఆ కృపని మనకు చూపించడానికి ఆయనే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం రాయబడినట్టు ఆయనే శరీరధారే కృపాసత్య సంపన్నుడిగా మన మధ్య నివసించాడు, దిగొచ్చి నివసిస్తున్నాడు అంటారు. అంటే ఏ దావీదునకు చూపిన శాశ్వత కృపను మనకు చూపిస్తానన్నాడు, ఆ దావీదునకు చూపిన శాశ్వత కృపను మనకు చూపించడానికి ఆయనే శరీరాన్ని ధరించుకుని లోకానికి జన్మించాడు. అర్థమవుతుందండి? ఏ కృపనైతే ఆయన చూపిస్తానని ఇష్టపడ్డాడు, ఏ కృపనైతే మనకి ఇస్తానన్నాడు, ఆ కృపను ఆయన నెరవేర్చడానికి రక్తమాంసములు కలిగిన వాడికి ఈ లోకానికి ఆయన జన్మించాడు. ఎలా జన్మించాడండి? రక్తమాంసములు కలిగిన వాడుగా, మన వంటి శరీరాన్ని ధరించుకుని మనలాంటి స్వభావం కలిగిన వాడుగా ఈ లోకానికి ఆయన నరవతారిగా జన్మించాడు. ఆయన ఈ లోకానికి జన్మించడానికి గల కారణం ఇదే. ఎన్నమాట ఇది? 5వదిగా, దావీదునకు చూపిన శాశ్వత కృప చూపడానికి ఈరోజు యేసు ప్రభువు ఈ లోకానికి జన్మించడానికి గల కారణం ఇదే. పుస్తకం చుట్టూ ఆయన గురించి రాయబడినట్టు ఈ లోకానికి వచ్చాడు. శాశ్వత కృపని అదే రాయబడుతూ వచ్చింది కదా. 20 గ్రంథం 33:3 రాయబడుతూ వచ్చింది. 31:3 అనుకుంటా ఏమో రాయబడుతూ వచ్చింది. శాశ్వతమైన కృప, ప్రేమతో నేను ప్రేమించున్నాను కనుక విడవకని ఏళ్ల కృప చూపుతాను. ఆ శాశ్వతమైన ప్రేమ, ఆ శాశ్వతమైన కృప మన పైన కనపరచడానికి పుస్తకపు చుట్టూ రాయబడి ఉన్నట్లు ఆయన దిగి వచ్చాడు. ఎలా దిగి వచ్చాడండి? పుస్తకపు చుట్టూలో రాయబడి ఉన్నట్లు ఆయన దిగి వచ్చున్నాడు. ఆయన దేవుని యొక్క శాశ్వతమైన దేవుని యొక్క కృపని మనకి కనపరచడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చున్నాడు. ఎటర్నల్ గ్రేస్. ఎటర్నల్ గ్రేస్ అంటే నిత్యత్వపు కృప, ఎప్పటికి ఉండేటువంటి కృప. అది మనకు చూపించడానికి ఆయన ఆ కృపను మనకి ఇవ్వడానికి లోకానికి జన్మించాడు. అర్థమవుతుందండి? కన్యక గర్భమును ఆయన పుట్టడానికి కారణం పుస్తకపు చుట్టూ ఆయన గురించి రాయబడినట్టు ఆయన ఈ లోకానికి ఎందుకు జన్మించాడంటే నిత్యత్వపు అంటే శాశ్వతమైనది, ఎప్పటికుండే దేవుని కృప మనం పొందుకోవాలి. కాబట్టి అట్లా మనం పొందేటట్టు చేయడానికి ఆయన ఈ లోకానికి జన్మించాడు. ఎందుకు జన్మించాడు? శాశ్వతమైన కృప, ఎప్పటికుండే కృపనే. కానీ ప్రజలు దాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. వ్యర్థం చేసుకుని ప్రజలు ఏం చేస్తున్నారు? యోబు గ్రంథం ప్రజలు దేవుడు చూపే శాశ్వత కృపను వ్యర్థం చేసుకుంటున్నారు. ఈ రోజు కూడా చాలా మంది యేసు ప్రభువు పుట్టిన మరలా చేతున్న కులానికి మతానికి సంబంధించిన విధాల్లో విభేదాలు పెట్టడానికి ఆయన పుట్టల. ఆయన పుట్టిన కారణం ఏంటి? ఆయన పుట్టడానికి కారణం ఏంటి తెలుసా? దేవుని యొక్క శాశ్వతమైన కృప
మనకు కనపరచడానికి. కానీ ప్రజలు ఏం చేస్తున్నారు నేటి దినాల్లో? చూడండి, యెషయా గ్రంథము, క్షమించండి, యోబు గ్రంథము, ఒక మాట రాయబడుతూ వచ్చింది ఇక్కడ, క్షమించండి, యెషయా గ్రంథమే మొదటి అధ్యాయము, యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 2వ వచనం నుండి స్పీడ్గా చదవచ్చు. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 2వ వచనం నుండి, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిని చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. నేను పిల్లలు పెంచి తిని, కానీ వాళ్ళు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామమందు నెరుగునుగు, గాడిద తన తెలివి లేదు, యోచింపరు. పాపిష్టి జన్మ, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చే పిల్లలారా, మీకు శ్రమ. యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరు ఎలా ఇంకను ఓడబడతారు. ఇప్పుడు చూసారండి జనం ఎలా ఉంటారు. దేవుడేమో ఎప్పటికుండే శాశ్వతమైన కృపను మానవుడి పైన కనపరచడానికి వచ్చాడు. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నారు? తిరగబడుతున్నారు, ఇంకా పాపిష్టి జీవితం జీవిస్తున్నారు, దోషభరితమైన జీవితాన్ని జీవిస్తున్నారు, చెరుపు చేసే జీవితాన్ని జీవిస్తున్నారు, దుష్ట సంతానం జీవితాన్ని జీవిస్తున్నారు. ఎద్దు తన కామమందు ఎరుగును, గాడిద తన సొంత దొడ్డిని ఎరుగును. కానీ ప్రజలు ఏం చేస్తున్నారు? దేవుని ఎరగట్ల. అర్థమవుతుందండి. గాడిద తన సొంత దొడ్డికి వెళ్ళిపోతుందంట. గొర్రెలైనా సరే యజమానుడు నడిపిస్తున్నప్పుడు తన సొంత దొడ్లోకి వెళ్ళిపోతాయి. కానీ ప్రజలు ఎలా ఉన్నారు? మానవులు ఎలా ఉన్నారు? తెలివి లేని వారంట, తెలివి లేనటువంటి వారు. సో బైబిల్ చెబుతున్న మాట, దేవుని విసర్జించారు. ఎంత ఎంత దారుణమైన జీవితం చూడండి. శాశ్వతమైన కృపను దేవుడు కనపరచడానికి వస్తే ఓ మాట చెప్పండివా, నువ్వు బాగుండాలి, ఎప్పటికి నువ్వు బాగునే ఉండాలి, ఎప్పటికి నీకు నష్టం రాకూడదు, నీకు కీడు రాకూడదని దేవుడిని బాగా చూసుకోవాలని వస్తే మానవుడు ఏం చేస్తున్నాడండి? మన భాషలో అర్థమయ్యేటట్టు చెబుతున్నాడు. మానవుడు ఏం చేస్తున్నాడు? ఏ దేవుడైతే బాగా చూసుకోవాలని మన మధ్యలోకి వచ్చాడు, ఏ దేవుడైతే మనం బాగుండాలని మన మధ్యలోకి వచ్చాడు, ఏ దేవుడైతే మనం బాగుండాలని మన ప్రాణం పెట్టాడు, ఆయన మీద ప్రజలు ఏం చేస్తున్నారు? తిరగబడుతున్నారు. నువ్వు మాకు అవసరం లేదని విసర్జిస్తున్నారు, పాపం చేస్తున్నారు, ఆయన మాట వింటల్లా, ఆయన మాటలు చెప్పేటప్పుడు చెవి యొక్క ఆలకించట్లా. కానీ మానవుడి జీవితం చూడ ఎలా ఉంది. దేవుడేమో మనం బాగుండాలని మన కొరకు ఇలా కొరకు వచ్చి మన జీవితాన్ని బాగు చేయడానికి వస్తే మానవుడు ఏం చేస్తున్నాడు? పాపిష్టి జనంగా, దోషభరితమైన ప్రజలుగా, దుష్ట సంతానంగా, చెరుపు చేసే పిల్లలుగా, దేవుని మాట వినని వారటువంటి వారుగా ఉంటున్నాం. అర్థమవుతుందండి. అయినా మనం ఎలాంటి వారమైనప్పటికీ, ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ ప్రభు ఒక మాట మాట్లాడతాడు. మనం ఎలాంటి వారమైనప్పటికీ, ఇలాంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పటికీ ఇంకా ఎలా ఉన్నది తెలుసా? మనం 6వ వచనం, మొదటి అధ్యాయం 6వ వచనం, అరికాలు మొదలుకొని తల వరకు కొంచెమైన స్వస్థత కొంచెమైన లేదు. ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పిండులు, పుండ్లు అవి పిండబడలేదు, కట్టబడలేదు, తలింతో మెత్తలు చేయబడలేదు. మీ దేశం పాడైపోయిను, మీ పట్టణం అగ్ని చేత కాల్చబడిను, మీ ఎదుటనే అన్యులు పోయి మీ భూమిని తినివేస్తున్నారు. అంటే ఇంత నష్టాన్ని తెచ్చుకుంటాం మనం, ఇలా నష్టపోయినటువంటి వారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? అరికాలు మొదలుకొని తల వరకు కొంచెమైన స్వస్థత లేదంటే కొంచెం కూడా మనలో పరిశుద్ధత లేని జీవితం ఉందని అర్థం. కొంచెం కూడా పరిశుద్ధత లేదు మనలో, కొంచెం కూడా పవిత్రమైన జీవితం లేదు. అయినప్పటికీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? రండి, దేవుడు ఏమంటున్నాడు? బైబిల్ ఒక మాట రాబడుతూ వచ్చింది, నా వైపు చూసి రక్షణ పొందుడి. ఏమని రాబడుతూ వచ్చింది? క్షమించండి, భూదిగంతి నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి అని రాయబడుతూ వచ్చి, నేనే దేవుడు అంటున్నాడు ప్రభు. ఇంకా రాయబడే మాట ఏంది? యెషయా గ్రంథము 43వ అధ్యాయం 25వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 24-25 వచనాలు ముగిస్తున్నా. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 24-25 వచనాలు. నా నిమిత్తము సరే కదా, నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమను తుడిచివేసి ఉన్నాను. నేను నీ పాపములు జ్ఞాపకం చేసుకోను. నాకు జ్ఞాపకం చేయము, మనము కూడి వాదింతము, నీవు నీతిమంతుడు అగుపడినట్లు. దేవుడు ఎంత గొప్పడో చూడండి.
అరికాలు మొదకు నన్నెంత వరకు కొంచెం పరిశుద్ధత లేని మనము మాటికి దేవుని విసర్జిస్తున్నాం, దేవుని మాటను తిరస్కరిస్తున్నాం, దేవుని మాటను కాదంటున్నాం. అంటే ఎంతో గొప్ప పాపంలో కూలిపోయిన మనము దేవుని మాటను విసర్జిస్తున్నప్పుడు కూడా దేవుడు ఏమంటున్నాడు? ఇంకా ఏమంటాడు చూడండి, నీ పాపం చేత నువ్వు నన్ను విసిగించుతావు, ఇంకా నీ దోషముల చేత నన్ను ఆయాసపరిచితివి, అయినను బాధ లేదు. నువ్వు నన్ను ఎంత ఆయాసపరిచినా, ఎంత దుఃఖపరిచినా, ఎంత బాధ పెట్టినా, ఎంతగా నన్ను విసర్జించినా, నా మాట నువ్వు వినకపోయినా పర్లేదు. కానీ ఇప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వేం చేయాలా? నేను నా చిత్తానుసారంగా నీ అతిక్రమాలు తుడిచివేస్తున్నాను కాబట్టి జస్ట్ నువ్వు చేయాల్సిన పని ఒకటే, నీ పాపములు దేవుడు జ్ఞాపకం చేస్తే చాలు. ఏం చేయాలండి? మన పాపములు దేవుడు జ్ఞాపకం చేయాలంతే. ఏం చేయాలా? మన పాపములు దేవుడు జ్ఞాపకం చేయాలి, అంతే మనం చేయాల్సింది. మనం ఎవరైనా చేస్తారా చెప్పండి? ఎవరి దగ్గరికి వచ్చి అన్న నేను ఈ పాపం చేశాను, అక్క నేను ఈ పాపం చేసిన చెబుతామా? చెప్తే ఏం చేస్తారు? ఇంకోసారి మన ఇంటికి రానివ్వరు. ఒకవేళ మన ఇంటికి వచ్చి ఎవరైనా దొంగతనం చేశారు అనుకో, మన దగ్గరికి వచ్చి అన్న మీ ఇంటికి వచ్చి నేను దొంగతనం చేశానంటే రానిస్తారా? రానిస్తాం. మనం చేసిన పాపం బయట చెప్పుకుంటే మరొకడు మన ఇంటికి రానివ్వడం. రానిస్తారా? రానివ్వరు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను ఇష్టపడి నీ అతిక్రమాలు తీసివేస్తున్నాను కాబట్టి, నీ పాపాలు తీసివేస్తున్నాను కాబట్టి, నువ్వే పాపాలు చేసావో నాకు జ్ఞాపకం చేయి, నేను ఆ పాపాలు తీసివేసి దావీదుకు చూపిన శాశ్వత కృప నీకు చూపిస్తా. అర్థమవుతుందండి? దావీదుకు చూపిన శాశ్వత కృప నీకు నేను చూపిస్తా. నువ్వు చేయాల్సింది ఒకటే, ఏం చేయాలా? అది కూడా గుర్తులేదు నీకు? అంటే పాపములు గుర్తులేనంతగా పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావా? చెప్పండి. పాపాలు గుర్తులేనంతగా పాపం చేసుకుంటూ వెళ్ళిపోతున్నామా? గుర్తులేదా పాపాలు? కనీసం ఏ మానవుడికి కూడా తను చేసిన పాపాలు గుర్తులేవా? పడుకుంటే కళ్ళలోకి వస్తాయి, గుర్తులేవా అనమాక. నువ్వు గుర్తులేవా అన్నందుకే గుర్తులేని పాపం, నువ్వు మర్చిపోయావని అనుకున్న పాపాలన్నీ కళ్ళలోకి వస్తాయి. దేవుడు అంత పిచ్చిగా అంత తెలివి తక్కువ కాదు. దేవుడేమో పిచ్చోడు కాదు. దేవుడు సర్వోన్నతుడైన దేవుడు, జ్ఞానవంతుడైన దేవుడు. భూమి ఆకాశము కలదు, ఆయన జ్ఞానం అంతకంటే ఎక్కువ. భూమి ఎంత ఉంది, భూమికి ఆకాశానికి ఎంత వైశాల్యం ఉందో, విశాలం ఉందో, అంతకంటే ఎక్కువ జ్ఞానము కలిగిన వాడు. అందుకే కదా ఆయన దగ్గర సంపూర్ణమైన మానవులకి భూమి మీద ఇంకా పుట్టబోయే వాళ్ళకి కూడా అవసరమైనంత జ్ఞానం ఆయన దగ్గర ఉంది. ఇంకా ఆయన దగ్గర నుంచి అంతమంది తీసుకున్న జ్ఞానం ఇంకా ఆయన దగ్గర ఉంది సమృద్ధిగా. అందుకే రాయబడుతూ వచ్చింది కదా, యాకోబు పత్రిక 1:5 వచనం రాయబడుతూ వచ్చింది, ఆయన యొక్క సంపూర్ణమైన జ్ఞానం ఉంది కాబట్టి ఎవడైతే ఆయన జ్ఞానం అడుగుతాడో, ఎవరైతే ఆయన జ్ఞానం కావాలని అడుగుతారో సమృద్ధిగా పడుతున్నాడు. ఈరోజు జ్ఞానవంతుడు చేసే పని ఏంటో చెప్పమంటారా? మూఢుడు ఏం చేస్తాడు? తన వీపుకి దెబ్బలు తెచ్చుకుంటాడు. జ్ఞానవంతుడు తను జాగ్రత్తగా జీవిస్తాడు, తన జీవితంలో పొరపాటు నుండి సరి చేసుకుంటాడు. ఇప్పుడు మనం జ్ఞానవంతులమా మూఢులమా అన్నది మనకు అర్థమైంది. జ్ఞానవంతుడు ఏం చేస్తాడు? తన పాపాలు దేవుని చూపిస్తాడు. అయ్యా ఇదిగో వాస్తవమే, నేను ఈ తప్పు చేసా క్షమించు, ఇదిగో ఈ పాపం చేసా క్షమించు, అయ్యా నేను చేసిన తప్పే, నేను ఈ అబద్ధం ఆడాను, ఈ మోసం చేశాను, ఈ తప్పు చేశాను, ఇవన్నీ చేశాను కదా, చేశా క్షమించు. చాలా మంది అడిగే అంటారు, నేను నిజంగా పాపం చేసుంటే, ఈ తప్పు చేసుంటే క్షమించు ప్రభా. చేసుంటే ఏంటి? ఆయన తెలుసుకోవాలి నువ్వు చేసేవో లేదన్నది. నువ్వు చేసింది నీకు తెలుసు కదా, మళ్ళీ ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభా నేను తప్పు చేసుంటే, నేను పాపం చేస్తుంటే అని అంట. నువ్వు చేసేవు లేదు, నీకు తెలీదా? ఉంటే గింటే ఏంటి అంటే అది నువ్వు చేసినట్ట చేయనట్ట దేవుడే గుర్తు తెచ్చుకోవాలా. నువ్వు చేసింది కూడా, నువ్వు చేసింది నీకు తెలీదా? నిన్నేం తిన్నావో చెప్పలేమా? నిన్నే వర్తమానం చెప్పావా? చెప్పలేండి. కానీ నిన్నేం తిన్నావు అంటే చెప్పరా? నేను ఏ ఆహారం తిన్నావంటే చెప్పవా? పోయిన సండే ఏం తిన్నావంటే చెప్పవా? అంటే మనం తిన్నది గుర్తుండప్పుడు మనం చేసిన పాపం మనకు గుర్తుండదా? ఖచ్చితంగా గుర్తుండేది. కానీ దాన్ని ఒప్పుకోవటానికి మనస్సాక్షి ఒప్పుకోదు అని ప్రభు అంటున్నాడు కదా. నువ్వు ఈ పాపాలు ఒప్పుకున్నప్పుడు నీ పాపాలు నేను క్షమించడానికి నువ్వు నాకేం బలులేవద్దు, ఏం బలులేవసరలా, ఏమి నువ్వు ఇవ్వసరలా. జస్ట్ నువ్వు చేయాల్సింది ఒకటే, ప్రభువా నేను ఈ పాపం చేశాను, నన్ను క్షమించు, నేను ఈ తప్పు చేశాను, నన్ను క్షమించు. నా పాపములు ఏదైతే నేను ఒప్పుకుంటానో వాటిని క్షమించి, వాటిని తీసివేసి నిత్యత్వపు శాశ్వతమైన కృపని నాకు కనపరచడానికి లోకానికి జన్మించావు. కానీ ఇన్ని దినములు నేను చేసిన పాపాన్ని బట్టి, ఆ పాపాలు నేను ఒప్పుకోకపోవటాన్ని బట్టి ఆ శాశ్వతమైన కృపని నేను పోగొట్టుకుంటూ వచ్చా ప్రభా. కానీ ఈరోజు నువ్వు జన్మించింది ఎందుకో తెలియపరుస్తున్నావు. పుస్తకం చుట్టూ నిన్ను గురించి రాయబడినది అంటే తెలియపరుస్తున్నావు. ఏంటంటే శాశ్వతమైన కృపను కనపరచాలని నువ్వు ఈ లోకానికి వచ్చావు. అదే దేవుని చిత్తం, అదే పుస్తకం చుట్టూ రాయబడిన ప్రకారం.
అయితే నీ కృప నాకు కనపరచాలంటే నా పాపాలు నేను నీ ఎదుట జ్ఞాపకం చేయాలి. ఇప్పుడు గుర్తుపెట్టుకుపోయి సహోదరి, దేవుడు ఏదైనా నీకు మేలు చేయాలంటే మొట్టమొదటి నీ పాపాలు ఒప్పుకోవాలి. ఎగ్జాంపుల్ ఒక మాట చెప్పి నేను ముగిస్తా. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆకన్ అనే వ్యక్తి పాపం చేశాడు. దేవుని ప్రజలందరికీ ఓటమి వచ్చింది. తర్వాత ఆ పాపాలు ఒప్పుకోవడానికి ఏం చేశారు? ఆ పాపాలు తీసివేసుకోవడానికి మళ్ళీ విజయం రావాలంటే యెహోషువ అనేక మంది ప్రజలు దేవుని ఎదుట సాగిలపడ్డారు. సాగిలపడి పాపాలు ఒప్పుకుంటున్నారు చేసిన తప్పులు. దావీదు రాజు కూడా ఒకానొక సందర్భంలో బెత్షెబతో పాపం చేసినప్పుడు ఆ పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఇంకా ప్రజల్ని లెక్క పెట్టినప్పుడు, జనసంఖ్య లెక్కేసినప్పుడు కూడా, వద్దన్నాక లెక్కేసినప్పుడు కూడా ఆ తప్పును బట్టి, చేసిన తప్పును బట్టి కూడా ఒప్పుకుంటూ వస్తున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? దేవుడు మన పట్ల కార్యం చేయాలంటే మన పాపాలు ఒప్పుకోవాలి. దేవుని కృప మనకు కనపరచాలంటే దేవుడు ఏ కృప? శాశ్వతమైన కృపను దేవుడు మనకు కనపరచాలంటే ఆ కృపను మనం పొందుకునే అర్హత మనకు ఉండాలంటే మనలో పాపం ఉండకూడదు. మరి పాపాలు పోవాలంటే ఏం చేయాలా? బైబిల్ రాయబడుతూ వచ్చింది రోమపత్రిక 6:23 పాపంలో వచ్చి చేత మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్యజీవం. మొదటి యోహాను రాసిన పత్రిక 1:7 రాయబడుతూ వచ్చింది, యేసు రక్తం ప్రతి పాపం నుండి మన పవిత్రులుగా చేయను. ఎంత గొప్ప మాట! మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆ కుమారు యొక్క రక్తం ద్వారా మన పాపాలు కడిగి అప్పుడు దేవుని యొక్క శాశ్వతమైన కృపను మనకు కనపరుస్తాడు. ఇప్పుడు చెప్పండి, పాపంలో ఉన్న వ్యక్తి శాశ్వతమైన దేవుని కృపను పొందుకోగలుగుతాడా? ఇవాళ ఎంత తారీఖు? 4. ఇంకా దరిదాపు 27 రోజులు ఉంది. ఎన్ని రోజులు? ఈ నెల అయిపోవడానికి, సంవత్సరం అయిపోవడానికి 27 రోజులు ఉంది. 27 రోజు అయిపోయిన తర్వాత నువ్వు వాగ్దానం తీసుకుంటావు. దేవుడు నీకు శాశ్వతమైన కృపను చూపిస్తాను అన్నాడు అనుకో, మెండైన ఆశీర్వాదాలు నీకు ఇస్తాను అన్నాడు అనుకో, తొందరగా నీకు ఇవ్వడం. దాని తగ్గ జీవితం మనకు ఉండాలి. గంతకు తగ్గ బొంత తగ్గ జీవితం ఉండాలి. ఏమి విత్తుతావో అదే జీవితం నీకు ఉండాలి. అదే నువ్వు పంటకు వస్తావు. అంటే దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం నువ్వు నెరవేర్చాలంటే ఈ సంవత్సరంలో నువ్వు నెరవేర్చడం కాదు, దేవుడిని ఎలా నెరవేర్చాలంటే మనం అనుకుంటాం ఈ సంవత్సరంలో దేవుడు నాకు ఎన్ని కష్టాలు తీసుకొచ్చాడు, వచ్చే సంవత్సరం మంచి వాగ్దానం ఇస్తాడు, ఆ వాగ్దానాన్ని పట్టుకుని మంచి జీవితం వచ్చే సంవత్సరం అంతా కూడా మనం సమృద్ధిగా జోతక్క నిద్దాం. ఈ 3 రూములు కూడా దేవుడు ధనంతో డబ్బులు కట్టడంతో నింపేస్తాడని. ఏమి నింపడక్క, ఖచ్చితంగా ఉన్నాయి తీసేయటమే జరిగింది. ఎందుకంటే మనకు బాగుంటేనే మంచిగా నింపుతాడు. కాబట్టి లేకపోతే ఖాళీ అయిపోయింది, బీరువా కూడా ఖాళీ అయిపోయింది, పరుసు కూడా ఖాళీ అయిపోయింది. కానీ దేవుడు వాగ్దానం ఇచ్చాడని సంతోషించకంటే ఆ వాగ్దానం దేవుడు నా జీవితం నెరవేర్చాలంటే నేను నాలో ఉన్న పాపాన్ని ఒప్పుకోవాలి అన్నది తెలుసుకుంటేనే నీకు ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడు. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటి? దేవుడు శాశ్వతమైన కృపను నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆనాడు దేవుని ప్రజలు కొంతమంది దేవునికి విరోధంగా ఉండి దేవుని మాట వినుకోకుండా దేవుని మాటను విసర్జించి తమకు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి దేవుని కృపను కోల్పోతూ వచ్చారు. ఆ శాశ్వతమైన కృపను పోగొట్టుకుంటూ వచ్చారు. ఈరోజు అలా నువ్వు ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ శాశ్వతమైన కృప నీకు ఇవ్వటం కొరకై ఆయన నిత్యత్వం శాశ్వత కృప నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అయితే మీకు మాకు ఫోన్పే నా దగ్గర లేదా, నీకును మాకును పాపాలు అడ్డుగా వస్తున్నాయి. అది ఒప్పుకోవాలి. మెయిన్ రీజన్ ఏం చేయాలా? ఆ పాపాలు ఒప్పుకోవాలి. అవి ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తాడు? శాశ్వతమైన కృప మనకి ఇస్తాడు. ఇప్పుడు చెప్పండి, జస్ట్ మన డబ్బులు ఏమైనా పోతున్నాయా? చెప్పండి, డబ్బులు ఏమైనా పోతున్నాయి? మన ఆస్తి ఏమైనా పోతుందా? మనం చేయాల్సింది ఏంటి? యేసు ప్రభువా, ఈ పాపం నేను చేసి ఒప్పుకుంటున్నా, నన్ను క్షమించు. దీంట్లో నీ ఆస్తి ఏం పోయింది? దీనికి దేవుడు ఏమి ఇస్తున్నాడు తెలుసా? శాశ్వతమైన కృప. దాంట్లో ఆ కృపలో నీకు ఎన్నో ఆశీర్వాదాలు ఉంటాయి, బహుమానాలు ఉంటాయి, గర్భఫలాలు ఉంటాయి, మంచి ఇల్లు ఉండొచ్చు, మంచి కుటుంబం ఉండొచ్చు, మంచి రక్షణ ఉండొచ్చు. అంటే మనం ఒప్పుకునేది డబ్బు ఖర్చు పెడతలా, ఖర్చుతో కూడింది కాదు. కానీ దేవుడు ఇచ్చేది ఖర్చుదైనా సరే ఫ్రీగా ఇస్తున్నాడు దేవుడు. అందుకు మనం ఏం చేయాలి? పాపాలు ఒప్పుకుంటే ఆయనకు జ్ఞాపకం చేస్తే, యేసు ప్రభువా నేను పాపం చేశాను క్షమించు అని జ్ఞాపకం చేస్తే ఆయన క్షమిస్తాడు. ఎవరైతే ఆ పాపాలు జ్ఞాపకం చేసుకోకుండా ఇంకా 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 ఎన్నో క్రిస్మస్లు ఇంకా వస్తాయని పాపాలు చేసుకుంటూ వెళ్తే మరణం ఎప్పుడో తెలియదు. నరులారా తిరిగి రమ్మని ఏ పిలుపు వచ్చిందో తెలియదు, ఎప్పుడు నీ మరణమో తెలియదు. ఈ సంవత్సరం ఆయన క్రిస్మస్ ఇచ్చాడు, మొదటి కూడిక క్రిస్మస్ లో. ఈ కూడికలోనైనా నువ్వు చేసిన పాపాలు దేవునికి జ్ఞాపకం చేయి. ఆయన ఈ కూడికలో ఈ వర్తమానం ద్వారా నీ పాపాలు క్షమించి నీ జీవితానికి అవసరమైన శాశ్వతమైన కృపను ఇస్తాడు. ఆ శాశ్వతమైన కృపను ఇవ్వటం కొరకై పుస్తకపు చుట్టూ రాయబడినట్టు ఆయన లోకానికి వచ్చాడు. ఇది యేసు ప్రభు వారి జననం గురించి. ఇప్పుడు చెప్పాల్సిన మాటలు ఏంటి? ఇంకా ఎంత అయిందమ్మా టైము? 9. ఇప్పుడు చెప్పాల్సింది దేని కొరకు? ఇంకేడు విషయాలు అంటారా? అంత ఓపిక లేదు. అందుకే ఒక మాట చెబుతున్నా చూడండి. ఇప్పటి వరకు యేసు ప్రభు వారి యొక్క జననం, ఆయన పుట్టడానికి కారణం పుస్తకపు చుట్టూ రాయబడినట్టు జన్మించాడు. ఇప్పుడు
25 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఎన్నో సంవత్సరంలోకి వచ్చారు? 26వ సంవత్సరంలోకి వచ్చారు. ఇక్కడ నేను వాక్యం ఏం చెప్పను, జస్ట్ 2 మాటలు చదివించి ముగిస్తా. ఎన్నో నెలల మేము మ్యారేజ్ అయినాక? ఎన్నో నెల? ఏ నెల అనలా? మరి అది చెప్పు. ఈ నెల అంటే మాకు తెలియదు కదా, తెలుసా? తెలీదు. 12వ నెల. ఎన్నో సంవత్సరం మీకు? 40. ఇప్పుడు ఎన్నో సంవత్సరం వచ్చింది? 25 కంప్లీట్ అయిపోయింది. సరే, ఈరోజుకి అయిపోయింది. సంతోషమే కదా? ఓకే, అయితే రండి చూద్దాం. కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం. 26వ సంవత్సరం కదా, అదే కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం 12వ నెల కదా, 12వ వచనం. కీర్తనల గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనం. నా పాదం నిలిపి ఉన్నాను. సమభూమిలో నా పాదం నిలిపి ఉన్నాను. సమాధానంలో యెహోవాను స్తుతించెదను. అది కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే దావీదు రాజు మాట్లాడుతున్న మాటలు చాలా విలువైనవి. ఏమని పలుకుతున్నాడంటే, సమభూమిలో నా పాదములు నిలిపి. సమభూమి అంటే ఏంటి? కీర్తన సమభూమి. సమభూమి అంటే అర్థం ఏంటి? యుద్ధరంగం. ఇంకా సమభూమి. సరే, ఒక మాట చెప్పమంటారా? మెట్టుగానున్న స్థలములు సరళం చేసేదను, ఇత్తడి గడియలను ఇనుప గడియలను పగలగొట్టేదను అని రాయబడుతూ వచ్చింది కాదు, ఉందా లేదా? ఎక్కడ రాయబడుతూ వచ్చింది? అదన్నా గుర్తుందా? ఎక్కడ? యెషయా గ్రంథము ఇంకా 45వ అధ్యాయము అమ్మా 2వ వచనమా? చదువమ్మా నువ్వే. ఆ ఆ ఆ ఆ చాలమ్మ. కాబట్టి ఇక్కడ రాయబడి అనమాట, నేను నీకు ముందుగా పోచ్చు మెట్టుగానున్న స్థలమును సరళం చేసేదను. ఇప్పుడు ఈ సంవత్సరము మళ్ళీ నేను పెళ్లి వాక్యం చెప్పను, ఎందుకంటే దేవుడు జతపరిచిన వారిని మనుషుడు ఎవడు విడదీయకూడదు. ఈ ప్రమాణాలు ఆ ప్రమాణాలు చెప్పను, ఎందుకంటే ఇది పెళ్లి కాదు కదా. ఇక్కడ ఈ వీరి యొక్క కుటుంబ జీవితంలో 25 సంవత్సరాలు కంప్లీట్ చేసి 26వ సంవత్సరంలో దేవుడు ప్రవేశింపజేసినాడు కదా. కాబట్టి ఈ సంవత్సరంలో ఏంటంటే వీరు వారి యొక్క జీవితంలో దావీదు రాజు ఏ రీతిలో చెప్తూ వచ్చినాడు, సమభూమిలో నా పాదములు నిలిపి ఉన్నాను. ఏమన్నాడు? సమభూమి అంటే ఎత్తుగానున్నవన్నీ కూడా సరళం చేయబడుతుంది. సమభూమి అంటే అర్థం ఏంటి? ఒక మాటలో చెప్పమంటారా? చాలా అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం ఏంటంటే చక్కగా ఫ్లాట్గా ఎత్తు పల్లాలు లేకుండా, ఏవి కూడా పైకి కిందకి ఎత్తు పల్లాలు లేకుండా చక్కగా ఒకటే రీతిలో ఉన్న ఫ్లాట్. ఒక మాట చెప్పాలంటే గోడ లాంటిది. ఆ గోడ ఎంత నునుపుగా చక్కగా ఉందో, ఎత్తు పల్లాలు లేకుండా అట్లా ఉందని అర్థం. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు ఈ సంవత్సరం ఈ యొక్క కుటుంబాన్ని ఈ సంవత్సరం అంటే గత సంవత్సరం మీ వివాహ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినాయి. సంవత్సరం ఎండింగ్ కూడా వచ్చాయి. సంవత్సరంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు, జ్వరాలు, ఒంటి నిండా బొబ్బలు రావటం, షుగర్ ఎక్కువ అవటం, ఆలోచనలు ఎక్కువైపోవటం, అధిక ఆలోచనలు ఉండటం, దేవుడు ఎందుకు నాకు ఎట్లా చేసాడని ఎక్కువ ఆలోచనలు రావటం, ఇంకా చాలా మనకు వచ్చినాయి. ఈ సంవత్సరంలో ఎన్నో అనుభవిస్తూ వచ్చాం. తర్వాత ఆటో యాక్సిడెంట్, తర్వాత ఇంకోసారి మళ్ళీ ఆటో యాక్సిడెంట్, ఇంకా బైక్ యాక్సిడెంట్, ఇంకా కేజీ కందిపప్పు మళ్ళీ కోతులు ఎత్తుకుపోవడం. అంటే ఎన్నో నష్టాలు మనం పొందుకుంటూ వచ్చాం. ఒకటి కాదు, ఈ సంవత్సరం గత సంవత్సరం చాలా నష్టాలు మనం పొందుకుంటూ వచ్చాం. కానీ ఈ సంవత్సరం దేవుడు అంటాడు కదా, దావీదు రాజుని ఏ రీతిలో అయితే సమభూమిలో దేవుడు పాదములు పెట్టేటట్టు దేవుడు చేశాడు, ఈ సంవత్సరంలో దేవుడు అట్లా సమభూమిగా చేయటం కొరకు దేవుడు ఇష్టపడుతున్నాడు. రెండోదిగా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? అక్కడే రాయబడుతూ వచ్చింది, సమాజంలో యెహోవాను స్తుతించండి. అంటే దేవుణ్ణి ప్రతి విషయంలో స్తుతించేటట్టు ఈ కుటుంబాన్ని సిద్ధపరచాలని దేవుని ప్రణాళిక. అన్నమాటగా ఈ కుటుంబము ఇక ఒడిదుడుకులు ఎత్తుపలాలు లేకుండా చక్కగా సాగిపోవాలి. తర్వాత చక్కగా సాగిపోయినా కొన్ని సమస్యలు ఉంటాయి, దేవుడు లెక్క చేయవు. కాబట్టి దేవుడు అనుకున్న రీతిలో చక్కగా సాగిపోవడం. 2, దేవుణ్ణి స్తుతించే కుటుంబంగా ఈ కుటుంబాన్ని దేవుడు స్థిరపరచాలని ఇష్టపడుతున్నాడు.
కానీ అట్లా దేవుని స్తుతించే కుటుంబంగా, దేవుని ఘనపరిచే కుటుంబంగా, దేవుని మహిమపరిచే కుటుంబంగా దేవుడి కుటుంబాన్ని స్థిరపరుస్తాడు. మూడవదిగా చూసినట్టయితే ఇంకో మాట ఉంది. యెషయా గ్రంథం 45:2 నేను నీకు ముందుగా పోవచ్చు. చాలు, ఎవరైనా వచ్చేది నేను నీకు ముందుగా పోవచ్చు. కానీ మూడో మాట ఏంటంటే ఆయన మీకు ముందుగా వెళ్ళేవాడు అంటాడు. మొట్టమొదటిగా ఆయన ఏం చేస్తున్నాడు? మెట్టుగా ఉన్న స్థలం సరళం చేసి సమభూమిలో నిలుపుతున్నాడు కాళ్ళని. రెండు, ఆయన మీరు దేవుని స్తుతించేవారుగా ఆయన మీరు దేవుని స్తుతించేవారుగా ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తున్నాడు. రెండు, మూడోదిగా చూడగా మీకు ముందుగా ఆయన వెళ్తున్నాడు. మీకు ముందుగా ఆయన వెళ్తున్నాడు. ఎలాంటి ఇత్తడి గడియలు ఉండా, ఇనుపు గడియలు ఉండా, వాటిని బద్దలుగొట్టే స్థితిలో ఆయన మిమ్మల్ని ఈ సంవత్సరంలో తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. ఈ సంవత్సరంలో ఇవి ఖచ్చితంగా హృదయం అనే పలక మీద రాసుకోండి, బుక్కులోనే కాదు. కానీ ఆయన మొట్టమొదటిగా మీ యొక్క జీవితంలో ఏవైతే ఎత్తుపల్లలో వాటి సరళం చేస్తున్నాడు. మీరు దేవుని స్తుతించేవారుగా ఆయన స్థిరపరచుకుంటాడు మిమ్మల్ని. మూడు, ఆయన మనకు ముందుగా వెళ్తున్నాడు. ఆయన ముందుగా వెళ్తున్నాడు. ముందుగా వెళ్ళి ఏ నష్టం జరగకుండా, ఏ కీడు జరగకోకుండా సహాయం చేసేవాడు కొంటున్నాడు. ఏం చేస్తున్నాడు? సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకేం చేస్తున్నాడు ఈ సంవత్సరం? 4వ వచనం, యెషయా గ్రంథం 45:4 నా సేవకుడైన యాకోబు నిమిత్తం, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తం నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని, నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిడుదలిచ్చితిని. ఈ సంవత్సరం దేవుడిని మనం పూర్తిగా ఎరిగామనుకుంటాం, అబద్ధమే. దేవుని పూర్తిగా ఏ మానవుడు తెలుసుకోలేడు, చచ్చిపోయేంత వరకు కూడా. తెలుసుకోగలిగినంత వరకే తెలుసుకుంటాం. కానీ మనం దేవుణ్ణి పూర్తిగా తెలుసుకోలేకపోయినప్పటికీ ఆయన సంపూర్ణమైన బిరుదులు ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన బిరుదులు అంటే అర్థం ఏంటి? గొప్ప పేరు, గొప్పవి ఆయన మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈ సంవత్సరంలో కుటుంబంగా మీకు వాటి గొప్ప బిరుదులు, గొప్ప అనుభూతులు దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. చివరి మాట చూసి ముగించుకున్నారండి. మరొక మాట చూసినట్టయితే దేవుని యొక్క వాక్యంలో రండి, కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. చాలు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట ఇది? 5. మొట్టమొదటిగా ఏం చేస్తున్నాడు ఆయన? సమభూమిలో ఎత్తుపల్లాలు తీసేస్తున్నాడు. 2, ఆయన స్తుతించే వారిగా మనం స్థిరపరచుకుంటున్నాడు. 3, ఆయన మనకు ముందుగా వెళ్తున్నాడు. 4, ఆయన మనకి బిరుదులు ఇస్తున్నాడు, గొప్ప పేర్లు. 5, నీ కోరికను ఆయన నెరవేర్చేవాడు కొన్నాడు. కోరికను నెరవేర్చుకునేవాడు కొన్నాడు. ప్రభా, దీనిపైన ఒక 3 బిల్డింగ్లు పడాలనమాకండి, ఆ కోరికలు ఉండకూడదు. ప్రభా, నేను నా కుటుంబం దేవుని స్థిరంగా ఉండాలి. నాకు గత 25 సంవత్సరాలు కాపాడేవు, ఈ 26వ సంవత్సరం నా కుటుంబం చక్కగా ఉండేటట్టు సహాయం చేయి, మంచిగా ఆత్మీయంగా ఎదిగేటట్టు సహాయం చేయి. ఇలాంటి కోరికలు ఉండాలి. ఏ కోరిక అయితే నీకు ఉంటుందో దాన్ని నెరవేర్చేవాడు కొన్నాడు. 6, ఆ యాకోబు యొక్క దేవుని నామం నిన్ను ఉద్ధరించును గాక. అంటే ఈ కీర్తనల గ్రంథం 20:1 దేవుని యొక్క నామం నిన్ను ఉద్ధరించింది. అంటే ప్రతి సందర్భంలో నిన్ను ఆదుకునేది, ప్రతి సందర్భంలో నిన్ను ఆదుకునేది ఉంటుంది. ప్రతి సందర్భంలో నీకంటూ ఒకరున్నారని ఆయన తెలియపరిచి ఆయన నేను ప్రతి సందర్భంలో ఆదుకునేవాడు కొంటున్నాడు. 7, పరిశుద్ధ స్థలం వచ్చి నీకు సహాయం కలుగును గాక. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆదుకోను గాక. కాబట్టి ఆయన 6వది ఏంటి? ఉద్ధరించాలంటే ఆయన నీకు సహాయం చేస్తాడు, నిన్ను ఉద్ధరించేవాడు, ఆదుకునేవాడు కొంటున్నాడు. 7వదిగా ఉంది, క్షమించండి, ఆదుకుంటున్నాడు. ఆయన ఆదుకుంటాడు. ఉద్ధరించడం వల్ల సహాయం చేయడం వల్ల ఒకటే. కాబట్టి ఆయన నిన్ను ఉద్ధరిస్తున్నాడు అంటే నిన్ను ఆదుకుంటున్నాడు, నిన్ను ఉద్ధరించి నీకు సహాయం చేస్తున్నాడు. 7వదిగా నిన్ను ఆదుకునేవాడు కొంటాడు. ఈ సంవత్సరంలో కుటుంబ జీవితంలో భార్యాభర్తలుగా కుటుంబంగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని దుఃఖాలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా ఈ కుటుంబ జీవితంలో ఆయన ఎలా ఉన్నాడు? నిన్ను ఆదుకునేవాడు కొన్నాడు. ఇప్పుడు 7 అంతల అనుభవం ఈ కుటుంబ జీవితంలో దేవుడు జరిగించి రానున్న కాదు వచ్చిన ఈ యొక్క 26వ నూతన సంవత్సరం వివాహ సంవత్సరంలో దేవుడు 7 అంతల అనుభవం వారి యొక్క మరి ప్రభుత్వమైతే 2026 డిసెంబర్ 4వ తారీఖు వరకు ఆ వచ్చే లోపల ఈ గొప్ప అనుభవాలు, 7 అంతల అనుభవాలు వారి కుటుంబంలో దేవుడు నెరవేర్చి ప్రతి విధంగా వారిని ఆదుకుంటూ, వారిని ఉద్ధరిస్తూ, వారికి సహాయం చేస్తూ దేవుడు అన్ని విధాల కార్యం మేలు చేయనట్లు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మరి చివరి ప్రార్థన ముగింపు ప్రార్థన చేసుకుందాం. ఇది 2గా ప్రార్థన.
పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా మీ పాదాలని ఆశ్రయిస్తున్నాము, మీ బలాన్ని ఆశ్రయిస్తున్నాము. మేము బలహీనలు మరి ఒప్పుకుంటున్నాము ప్రభువా. మరి మీ లేఖన భాగాల నుంచి పుస్తకం చుట్టూలో వ్రాయబడిన రీతిగా మా ప్రభువా ప్రవక్తలు ప్రవచించిన రీతిగా మీరు ఈ లోకానికి సరైన సమయంలో వచ్చి మా రక్షణ కొరకు మీ యొక్క విలువైన ప్రాణాన్ని పెట్టారు మా ప్రభువా. మరి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మా ప్రభువా మా అతిక్రమ క్రియలను బట్టి మీరు గాయపరచబడ్డారు మా ప్రభువా. మీరు మా వ్యసనాలు భరించారు, మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలిగింది. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరి మేము పాపులము, అయోగ్యులము, అపాత్రులమి, మీకు దూరస్తులమి, శత్రువులుగా ఉన్న మమ్మల్ని మా ప్రభువా మీ యొక్క కుమారుని ద్వారా సమాధానపరిచినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇంత గొప్ప రక్షణ మా ప్రభువా మీరు మాకు దయచేసి మీ యొక్క రక్షణ మార్గంలో మమ్మల్ని ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మిమ్మల్ని ఎరుగని వారు, మీ యొక్క శిలువ శక్తిని ఎరుగని వారు, వారికి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18 ప్రకారం వారికి నశించిన వారికి వెరితనంగా ఉంది శిలువ శక్తి అంటే, శిలువ మరణం అంటే. రక్షించబడుతున్న మాకైతే అది దేవుని శక్తి అయి ఉన్నది. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మీ శక్తిని మేము ఎరిగిన వారముగా మీ యొక్క భూస్థాపనలో, మీ యొక్క మరణములో, భూస్థాపనలో, పునరుద్ధానములో, మూడంతల అనుభవంలో గుండా దినప్రతిదినం మేము వెళ్ళి పాపం మీద, లోకం మీద మా ప్రభువా మరి మరణం మీద మీరు విజయం పొందిన రీతిగా మేము కూడా విజయం పొందడానికి మీ కృప అనుగ్రహించండి, సహాయపడండి ప్రభువా, సహాయపడండి. మీరు ఆకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా, కృప చూపించండి అయినా. మరి సువార్త అందజేయబడింది మా ప్రభువా, విన్నవారి హృదయాల్లో మీ కృపా కార్యం జరిగించండి ప్రభువా నైనా. మరి ఈ యుగ సంబంధమైన దేవత అనేకుడికి గుడ్డితనం కలుగజేశారు. వారు మరి మిమ్మల్ని ఎరగొట్టలేదు, తెలుసుకోవట్లేదు, మీ యొక్క శక్తిని ఎరగొట్టలేదు ప్రభువా. మా ప్రభువా మరి వారి మనోనేత్రాలు వెలిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. కృప చూపించండి, భయం పొందుకోనండి. ప్రత్యేకించి ఈ కుటుంబాన్ని మీ కృపాభావులకు అప్పచెప్తున్నాం మా ప్రభువా. అందరిని, జ్యోతిని మీరు ప్రేమించి మా ప్రభువా వారి వివాహ జీవితాన్ని ఆశీర్వదించి, షాలేబరాజుని, సంసోన్ని మీరు వారికి బహుమానాలుగా దయచేశారు. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వారి గత 25 సంవత్సరాల జీవితంలో వారిని మీరు ఎంతగానో మా ప్రభువా మరి ధైర్యపరిచి, బలపరిచి, ఓదార్చి, విశ్వాసములో నడిపిస్తున్నందుకు వందనాలు, స్థిరపరుస్తున్నందుకు వందనాలు. ఈ సంవత్సరంలో అనేక రకాలుగా మా ప్రభువా మరి ఆపదలు, మా ప్రభువా ప్రమాదాలు వాటిల్లినప్పుడు, అనారోగ్యాలు కలిగినప్పుడు, అన్ని పరిస్థితుల్లో నష్టపోయినప్పుడు మా ప్రభువా మీరు ధైర్యపరిచారు, ఆదరించారు, ఓదార్చారు. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభువా. మరి విశ్వాసములో ఇంకొన్ని వారిని బలపరచండి ప్రభువా. మరి ఈ సంవత్సరాంతంలో మా ప్రభువా మరి వారు ఈ రీతిగా కృతజ్ఞత కూడిక కలిగి ఉండటానికి వారికి ఇచ్చిన మంచి మనసు కొరకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. సంఘముగా మేము కూడి మా ప్రభువా వారి సంతోషములో పాలు పొందటానికి, వారి కొరకు ప్రార్థన చేసే భారం మీరు మాకు దయచేసినందుకు వందనాలు. చేరి వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసిని, వారి కుటుంబాన్ని మీకు ఎప్పుడో జ్ఞాపకం చేసుకోండి, మీరు ఎక్కల చాట్లు భద్రపరచండి. ఎవరైతే మా ప్రభువా ఇంకానూ యేసుక్రీస్తు ప్రభువుని తమ సొంత రక్షకుడిగా మా ప్రభువా అంగీకరించలేదు, దయతో మీరు వారితో మాట్లాడండి ప్రభువా. కృప చూపించండి మా ప్రభువా నాయన. మరి మారు మనసు కలిగించేది మీరు, మనసు మార్చేది మీరు. ఇది పరిశుద్ధాత్మ ద్వారా జరిగే కార్యం. మా యొక్క ప్రసంగం ద్వారా, మా మాటల ద్వారా, మేము మా ప్రభు వారి బుజ్జగించి చెప్పడం ద్వారా జరగదు. కేవలం మీ యొక్క ఆత్మ ద్వారా మాత్రమే ఈ కార్యం జరుగుద్ది ప్రభువా. మీ పరిశుద్ధాత్మ దేవ మీరు కార్యం జరిగించండి విన్నవారి హృదయాల్లో. ఇంకనూ కాలయాపన చేయకుండా, అశ్రద్ధ చేయకుండా, అలక్ష్యం చేయకుండా మా ప్రభువా మరి యేసు దేవుడని, దేవుని కుమారుడని, మరి మానవాడి పాపం కొరకు చనిపోయి పాతిపెట్టబడి సజీవుడిగా తిరిగి లేచాడని నమ్మటానికి కృప దయచేయండి. ఆయన రక్తం ద్వారా
మా ప్రభువా మరి మా పాపములకు పరిహారం ప్రక్షాళన కలుగుద్దని నమ్ముటకు సహాయపడండి. ప్రభువా కృప చూపించండి, భయం పొందుకోమని. మా ప్రభువా మరి సమయం ఎక్కువైపోయినప్పుడు కూడా మీ కృపలో ఇంటి లోపలే కూడి కలిగి ఉండడానికి మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు. బయట అయితే చలిగాలి భయంకరంగా ఉంది. చలిగాలుల నుంచి చిన్న బిడ్డల్ని, వృద్ధుల్ని, యవనస్తుల్ని, స్త్రీల్ని అందరినీ మా ప్రభువా ఈ కృపలో భద్రపరచండి. ఎవరికి ఎట్టి నష్టము అపాయం కలగకుండా కాపాడి భద్రపరచమని. ఈ కూడిక అంతట్లో మీరు అధ్యక్షత వహించి నాయకత్వం వహించి నడిపించినందుకు మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మీ దాసుని మీ ఆత్మతో అభిషేకించి వాడుకున్నందుకు వందనాలు. ఇంకను వాడుకోనండి మీ మహిమ కొరకు, అనేకుల రక్షణ కొరకు మీ సాధనముగా పనిముట్టుగా అభిషేకించమని ప్రాధేయపడుతున్నాం. కృప చూపించండి, సహాయపడండి. మా ప్రభువా సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపించి మా ప్రభువును మా కొరకు త్వరలో రానున్న యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమును స్తుతించి ఘనపరిచి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తొట్టెలు కూడా మనం కాపాట్టుకును తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషం నిలబెట్టుడుకును శక్తి గల మన రక్షకుడైన యేసు ప్రభువారి యొక్క కృపయు ప్రేమ సమాధానమును ఆంధ్రే అన్న, జ్యోతక్క, వారి పిల్లలు, అదే రీతిలో మరి శాలేము శాంసన్కిని, అదే రీతిలో తల్లిగారు మొగలమ్మక్కకిని, వారి యొక్క కుటుంబీకులకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం వీరి యొక్క కుటుంబ జీవితంలో మరో సంవత్సరం దేవుని ద్వారా ఇవ్వబడిన బహుమానంలో ఈ బహుమానపు సంవత్సరంలో అధికమైన 7 అంతల ఆశీర్వాదాలు పొందుకున్నట్లు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం దేవుని కృప మనకిని వారికిని తోడేయండి, సహాయం చేయను గాక. ఆమేన్.